మీ కాళ్ళ మీద మీరు వేసుకున్నారు, అది మాకైతే ఇబ్బంది లేదు. కాలు మీద కాలు వేసుకునేది ఒక కంఫర్ట్, లేకపోతే నాకు ఒక మెడికల్ కండిషన్ ఉంది కాబట్టి కాలు మీద కాలు వేసుకుంటాను. హౌస్లో వీళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చేయడం వల్ల అని అన్నారు. నేను అంటే ఒకటి చెప్పాలి, అతి వినయం దూర లక్షణం. జనరల్గా మీరు అవతల వాళ్ళు చెప్పిన మాటని తీసుకుంటారా? సెకండ్ వీక్ నుంచి ఏదైతే ఉందో కొంచెం మీరు చూసారు కదా, ఇక వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి. నెగిటివ్ అవుతుందేమో అని అనుకున్నారా? అదే చాలా క్లియర్గా ఇప్పుడు 4 విషయాలు, దాని తర్వాత కూడా ఏదో మాట అన్నారంట అక్కడ. దీని తర్వాత నెక్స్ట్ సంజన అసలు నా సంఖ కింద ఏం చేస్తుంది. సో ఆ సిచ్యువేషన్ లో ఏమనిపించింది దానికి? ఎందుకంటే చాలా మందితో మాట్లాడలేదు, ఓన్గా ఉండిపోయారు సైలెంట్. నేను అదే చెప్తాను, ఏమైందంటే లేడీస్ అనేది ఒక సెన్సిటివ్ మ్యాటర్. ప్రూఫ్ లేకపోయినా మీ మీద ఒక అబాండం వేశారు, బ్లేమ్ వేశారు అనుకో, ఆటోమేటిక్ మీరు వెళ్ళిపోవటమే చేయాలి. అసలు బిగ్ బాస్ షోకి దేనికి వెళ్తారో అది మర్చిపోతున్నారు అని అంటారు. ఏం చేయాలో తెలియక కంటెంట్ కనపడటానికి కోసం, కెమెరాస్ కోసం రకరకాల యాక్టింగ్ చేస్తున్నారు. రియాలిటీ షోలో యాక్ట్ చేస్తున్నారు వాళ్ళు. జనరల్ గా బాండింగ్ కలుస్తుంది అక్కడ. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు ఫస్ట్ వీక్ లో కలిసిపోయి నాన్న అమ్మ ఓ దేవుడా అంటే అవసరాల కోసం రిలేషన్స్ లాగా అనిపించకూడదు కదా. ట్రయాంగిల్ అనేది నిజంగా నడుస్తుందా? ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో తెలియదు. మీడియా చేసే స్టంట్స్ తెలుసు ఎలా ఉంటుందో అందరూ అన్ను. కొంతమంది ఏంటి వైరల్ అవటానికి కోసం ఏదో దాన్ని అమ్మ అన్నామంటే బొమ్మ అని చెప్పి పోర్ట్రే చేసి అది తీసుకెళ్తారు, అవునా కదా. ఇప్పుడు బయట చూసే వ్యూవర్స్ కూడా ఎలా చూస్తున్నారు. సో మీరు వెళ్ళే ముందు ఒకటి అనుకున్నారు, వచ్చే టైంలో వేరేలా వచ్చారు. సో మీకు ఎలా అనిపించింది? వెళ్ళేటప్పుడు నాకు నాలాగా వెళ్ళా, వచ్చేటప్పుడు నేను కాని మనిషిగా బయటకు వచ్చా. బట్ వచ్చేటప్పుడు కొంతమంది ఏంటంటే ఆయన మాస్క్ తీసి పంపించారు అని అంటారు. మాస్క్ వేసుకుని మొహానికి క్యారెక్టర్ కాదు, నాకు నాలానే ఉన్నాను. నా మీద ఇంకో దొంగ ముద్రలు వేసి పంపించేశారు, తప్పుడు ముద్రలు వేసి పంపించేసారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొచ్చా. బట్ ఈ స్పెషల్ గెస్ట్ మాత్రం మనలో ఒక్కడు, మనతో ఒక్కడే వెళ్ళారు. సో హృదయ మానవ్, మాస్క్ మ్యాన్, హరిత హరీష్. ఏ మనిషికైనా ఒక పేరు ఉంటుంది, 2 పేర్లు ఉంటాయి. బట్ ఈయన వెళ్తున్న కొద్దీ పేర్లు పెట్టుకుని వెళ్తున్నారు. బట్ ఆ పేర్లకి ప్రతి ఒక్కదానికి అర్థం పరమార్థం రెండూ చెప్పేవాళ్ళు. బట్ హౌస్లోకి వెళ్ళే ముందు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేవి. బట్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదా? అతను ఏం చూపించాలనుకున్నారు, ఏం చూపించారు? సో ఇవన్నీ విశేషాలు అయితే అడిగి తెలుసుకుందాం. ఓకే, నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నా కాలు మీద నీ కాలు వేసుకున్నా, మీకు అభ్యంతరమా? యాక్చువల్లీ నా క్వశ్చన్లో మీరు ఫస్టే తెలిసిపోయిందా ఏంటి? నేను ఒక జర్నీ చేసి వచ్చా కదా, సో కొన్ని క్వశ్చన్స్ ఎన్కౌంటర్ చేశాను కదా. మీ కాళ్ళ మీద మీరు వేసుకున్నారు, అది మాకైతే ఇబ్బంది లేదు. బట్ నా కాళ్ళ మీద నేను కాలేను. ఓకే, మీకు నేను రెస్పెక్ట్ ఇస్తాను. రెస్పెక్ట్ అనేది మన మాటల్లో, మన చేతల్లో, ఓకే, మన మనసులో ఉండాలి. మన బిహేవ్ చేసే ఓవర్ టైంలో కనపడాలి తప్ప కాలు మీద కాలు వేసుకునేది ఒక కంఫర్ట్, లేకపోతే నాకు ఒక మెడికల్ కండిషన్ ఉంది కాబట్టి కాలు మీద కాలు వేసుకుంటాను. ఓకే, అంతే. ఇది నాకు సర్జరీ అయింది కాబట్టి బ్లడ్ కింద డైరెక్ట్ ఫ్లో అవ్వకూడదు కాబట్టి స్వెల్లింగ్ వస్తుంది. సో జనాలకి అయితే అది తెలియలేదు. చాలా మంది అంటే మీ ఒక్కరిని కాదు, ఇంక్లూడ్ కామన్ మెన్స్. అవును, మీరు పక్కన ప్రియా గారు ఇలా 2-3 మెంబర్స్ కాలు మీద కాలు వేసుకోవడం వల్ల ఆ ఎపిసోడ్ నుండి నెక్స్ట్ పాయింట్ నుండి జనాల ఆడియన్స్ పాయింట్ మారిపోయింది అనమాట. వీళ్ళు ఎందుకు అంత ఓవర్ చేస్తున్నారు అంటే ఒకసారి హౌస్లో వీళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇచ్చేయడం వల్ల అని అన్నారు. నేను అంటే ఒకటి చెప్పాలి, అతి వినయం దూర లక్షణం, అవునా కదా. ఇప్పుడు అదే మీకు టెలికాస్ట్ ఏందో తెలియదు. నాగార్జున గారు ఒక పాయింట్లో ఏమన్నారంటే, మధ్యలో ఉన్న కొంతమంది ఎవరైతే జెన్జీ జనరేషన్ వాళ్ళు కనీసం నుంచోవట్లేదు అని చెప్పి అని అన్నారు. మీరు నమ్ముతారు లేదు, వీళ్ళందరికన్నా కొంచెం వయసులో పెద్దోండి ఉన్నా కూడా నేను బర్నీతో కంపేర్ చేసాను. నేను లేచి నుంచినాను ప్రతిసారి. అదే చెప్పట్లా, ఆ మర్యాద గౌరవం అనేది మన మాటలు, మన ప్రవర్తనలో ఉండాలి. కాలు మీద కాలేసి కూర్చునేది చాలా రీజన్స్ వల్ల కూర్చుంటాం మనం. దాంట్లో కొన్ని రీజన్స్ మీకు చెప్పాను. ప్లస్ ఇంకోటి సోఫా చాలా పెద్దది, ఇప్పుడు నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్లేస్ సరిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సుమన్ శెట్టి గారు మోస్ట్లీ ఆ ఎడ్జ్లో కూర్చుంటారు, ఆయన ఇప్పుడు పడిపోతారు అన్నట్టు ఉంటారు. సో నేను కూడా కూర్చుంటే కారణం నా కాలు మెడికల్ కండిషన్ ఉండటం వల్ల కూర్చుంటారు తప్ప డిస్రెస్పెక్ట్ కానే కదా. కొన్నిసార్లు మన డ్రెస్సింగ్ కూడా కెమెరాస్ ముందు చూస్తుంటాయి కదా, ప్రాపర్ గా ఉన్నావా లేదా, అది వార్డ్రోబ్ మాల్ ఫంక్షన్ లాంటివి ఉండకూడదని ఉద్దేశంతో కాలు మీద కాలేసి కూర్చుంటాం, అంతే. ఓకే, అదేదో కూర్చోడానికి ఒక బ్యాగ్ ఉంటుంది, అది అయిపోయిన తర్వాత కూడా మీకు పంపించారు అని అన్నారు. పొరపాటు అది, ఇది జస్ట్ రూమర్ అంతే. అంతే. సో అంటే సార్ ఒకటి అంటే బీన్ బ్యాగ్ గురించి అడిగారు కాబట్టి నేను చెప్పేస్తాను పాయింట్. ఫస్ట్ వీక్ ఓకే, బీన్ బ్యాగ్ వచ్చింది సరదాగా సుమన్ శెట్టి గారితో కానీ, ఫ్లోరా గారితో కానీ, కొంతమంది సన్నిహితంగా ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తూ మాట్లాడింది. సెకండ్ వీక్ ఎప్పుడైతే నాకు
4 నేను చేయనివి నా మీద ముద్రలు పడ్డాయో, ఒక రాంగ్ నెరేటివ్ సెట్ అయిందో, నందిని పంది చేసేసారో, ఆటోమేటిక్ గా నేను స్ట్రెస్ లో ఉన్నప్పుడు అప్పుడు బీన్ బ్యాగ్ మీద కూర్చుంటాం. వాస్తవం అది కొంత. మీరు చూస్తే బ్లాక్ అండ్ రెడ్ స్ట్రైప్స్ తో ఉన్న బీన్ బ్యాగ్ పెద్ద బ్యాగ్, దాని మీద కూర్చున్నాడు కంఫర్టబుల్ గా. ఓకే, 3rd వీక్ నుంచి నేను బీన్ బ్యాగ్ మీద కూర్చోాలి, మీకు తెలుసో లేదు. 3rd వీక్ నేను కుక్ అయ్యాను, అసలు కూర్చోటాకే టైం లేదు, అవునా. తర్వాత 4th వీక్ మీరు చూస్తే ఆ బీన్ బ్యాగ్ తీసుకెళ్ళి నేను 3rd, 4th వీక్ మా ఏదైతే ఉందో అవుట్ హౌస్ ఉందో మూల బెడ్ నా ఏదైతే ఉండేదో అక్కడ దిగుండి పెట్టాను. ఒక్కరోజు కూడా కూర్చోాలి ఆ బీన్ బ్యాగ్. ఓకే, ఈ బీన్ బ్యాగ్ ఏదైతే చూపించారో అది 4th వీక్ ఒక టాస్క్ లో మేము బ్లూ టీమ్ గా ఉన్నప్పుడు అవుట్ అయిపోయినప్పుడు ఇద్దరం బయటకి వెళ్ళిపోయాం మేము ముగ్గురు, తనుజ, రీతు అండ్ మీనా ఆడినప్పుడు బాల్స్ పై కొట్టే నేను తీసుకున్నా కదా, మా వాళ్ళు ఒక్కరు కూడా వెళ్ళిపోయారు కదా. అప్పుడు స్టార్టింగ్ లో అవుట్ అయినప్పుడు అప్పుడు బాధపడుతూ కూర్చొని బీన్ బ్యాగ్ తప్ప దాని తర్వాత కూర్చోవాలి. బట్ ఏంటంటే ఆ ముద్ర పడిపోయింది అని చాలా షార్ట్స్ అలా చూపించారు కదా. ఫస్ట్ ఇవన్నీ నేను బీన్ బ్యాగ్ మీద కూర్చున్నట్టు ఫీల్ అయ్యాను. మోర్ బీన్ బ్యాగ్ మీద కూర్చున్నప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండేవాడిని, ఫ్యామిలీని మిస్ అయినప్పుడు ఇలాంటివి చేస్తున్నాడు. జనరల్ గా మీరు అవతల వాళ్ళు చెప్పిన మాటని తీసుకుంటారా? తీసుకుంటాం వేరు, వింటాం వేరు. అదే విన్నప్పుడు ఆమె వెరీ గుడ్ లిజనర్. విన్నప్పుడు ప్రాసెస్ కూడా చేసుకుంటా చాలా ఫాస్ట్ గా. ఇప్పుడు దాంట్లో వాళ్ళ దగ్గర పాయింట్ ఉందనుకో, ఆలకిస్తాను, అమలు పరచడానికి ట్రై చేస్తా. లేదనుకున్నప్పుడు నా దగ్గర బలమైన పాయింట్ నా దగ్గర ఉందనుకో, నేను వాళ్ళకి తెలియజేయడానికి ట్రై చేస్తా. ఓకే, అంటే 2 వీక్స్ నుండి నాగార్జున గారు మీకు చెప్తున్నారు జాగ్రత్త, అంటే మాకు తెలిసి ఒక్కొక్కటి మార్చుకోండి అని చెప్తున్నారంటే జాగ్రత్త హరీష్ గారు అని చెప్తున్నట్టు మాకు అనిపించింది. సో మీరు అంటే నాగార్జున గారు చెప్పిన దాంట్లో ఏవైనా తీసుకున్నారా, మార్చుకున్నారా? అయితే ఇప్పుడు సబ్జెక్ట్ టు కరెక్షన్. ఫస్ట్ వీక్ నాకేం చెప్పాల. ఫస్ట్ వీక్ ఓకే, ఫస్ట్ వీక్ ఏం చేశారు? ఓకే, బలిక బకరా అయ్యాను కరెక్ట్ చెప్పాలి, అవునా కదా. నేను కాంది పలానా చెప్పి ఒక రకమైన ముద్ర పడిపోయింది. ఆటోమేటిక్ గా నాలో ఉన్న స్పిరిట్ అది ఏదైతే ఉందో నేనే భయపడాలి అక్కడ. అవసరం నా 14 కాదు 140 మంది ఉన్నా కూడా నేనే భయపడేవాడు. ముక్కు మూసుకుంటే పోయి ప్రాణం, ఐ డోంట్ కేర్. ఓకే, బయట మా వైఫ్కి ఏమవుతుంది, నా లైఫ్ ఏమవుతుంది, మా ఫాదర్కి ఎలా ఉంది, అదొక రీజన్తో సెకండ్ వీక్ నుంచి ఏదైతే ఉందో కొంచెం మీరు చూసారు కదా, ఇంక వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయింది. నెగిటివ్ అవుతుందేమో అని అనుకున్నారా? అదే చాలా క్లియర్ గా ఇప్పుడు 4 విషయాలు. రెడ్ ఫ్లవర్ నేను అన్నది కాదు, ఒక జస్ట్ ఒక ట్రాన్స్లేషన్ చేసింది. బయటకు వచ్చినాక నాకు వీడియో క్లిప్ క్లియర్ గా నేను నోటీస్ చేశాను నేను ఏం మాట్లాడాను ఏంటని. కాంటెక్స్ట్ మొత్తం నాకు అర్థమైంది. నేను ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్లేట్ చేసింది. గుండంకుల్ అనే దాన్ని కవర్ చేయడానికి మధ్యాహ్నమే అన్నాడంట, నాకు వినికిల్లో రాలేదు, నాకు రిజిస్టర్ అవ్వలేదు. సాయంత్రం మళ్ళీ అన్నాడు. ఇది ఎలా ఫీల్ అవుతుంది? నేను బాడీ షేమింగ్ లో ఫీల్ అవుతా. ఇవాళ రేపు మనం ఎవరినన్నా లావుగున్నామంటే బాడీ షేమింగ్ ఫీల్ అవుతున్నాం, అంకుల్ ఆంటీ అంటే బాడీ షేమింగ్ ఫీల్ అవుతున్నాం, అవునా కదా. సో కాబట్టి తప్పు, అది తీసుకోలేకపోయాను. దానికి కౌంటర్ గా రెడ్ ఫ్లవర్ అనేది ఒకటి తీసుకొచ్చి పెట్టారు, లేని కల్పించుకుంటూ ఒకటి తీసుకొచ్చారు. నేను అన్నానని పోర్ట్రే చేశారు. క్లూలెస్ యాక్చువల్లీ. ఇది 2. 3వది ఒక అమ్మాయి 2 అబ్బాయిలు. ఒక మనిషి ఎత్తిన టాపిక్ అమ్మాయిలు తక్కువ చేసి అమ్మాయిలతోనే మాట్లాడతారన్నప్పుడు ఫస్ట్ అతనే మాట్లాడిన తక్కువ చేసి, దానికి నేను ఆలోచించే ఇదేంటి ముగ్గురుతో కదా నాకు ఇష్యూ కలిగింది. ఒక అమ్మాయి తనుజ గారు, 2 అబ్బాయిలు బర్నీ. ఇది నేను అదే కదా అనుకుంటుంది. ఓహో ఇతని ఉద్దేశం అమ్మాయిలతోనే మాట్లాడతాడో పోట్లాడతాడో ఇంకెవరితో మాట్లాడాడంటే, ఓహో వీళ్ళు ముగ్గురు అమ్మాయిలేనా అని ప్రశ్నార్థకంగా నేను ఎక్స్ప్రెస్ చేసింది. వెటకారం చమత్కారంగా ప్రశ్నించే విధానం అది, అంతే కదా. దాని తర్వాత కూడా ఏదో మాట అన్నారు. దీని తర్వాత నెక్స్ట్ సంజన, అమ్మాయిలు చాలా హీనంగా చూస్తాయి. ఈ 4 విషయాలు నా మీద వేసిన అభాండాలు. మీరు కావాలంటే మొత్తం ఫుటేజెస్ దొరికితే అయితే చూడండి, నా దగ్గర కొన్ని ఉన్న ఫుటేజెస్ నేను చూపిస్తాను. అది సో ఇది ఎవరిని కాపాడాలనుకున్నారు, ఎవరిని బలి చేయాలనుకున్నారు తెలియదు, అవునా కదా. సో కాబట్టి ఆటోమేటిక్ గా అగ్ని పరీక్షలో ఎక్కువ ఎఫెక్ట్ అయింది నేనే. వైఫ్ బీటర్ అని పోర్ట్రే చేశారు. ఓకే, ఇది ఒక్కసారి అడిగిన దానికి మా వైఫ్ మీద అందరిలో ఉండేవే ఇంటి డ్రామా, ఎవరు చెప్పుకోరు, నేను ధైర్యంగా చెప్పాను. కానీ మీరు ఎందుకు చెప్పారు అది? యాక్చువల్ నేను హరిత గారితో కూడా మాట్లాడాను. అది మాకు ఆ రోజు జరిగింది చిన్న ఇన్సిడెంట్, వెంటనే షార్ట్ అవుట్ చేసుకున్నాం. నేను కూడా మర్చిపోయా, తను చెప్తారని అలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు, అది నెగిటివ్ గా వెళ్ళింది అని అన్నారు. మీరు ఆ సిచ్యువేషన్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మర్చిపోవడం తన గొప్పతనం. ఓకే, కానీ తప్పు చేస్తున్నప్పుడు తను చేసిన తప్పు గుర్తుపెట్టుకోవాలి. అవునా, ఆ పశ్చాత్తాపం లోపల ఉంటుంది కదా. అసలు ఆ క్వశ్చన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. ఇదే ముందుగా ఏమైనా లీక్ అయిన క్వశ్చన్ పేపర్ కాదు కదా. క్వశ్చన్ అడిగారు. అయితే నేను ఇంతకుముందు సీజన్స్ లో నేను చూసినప్పుడు కంటెస్టెంట్ ఎలా ఉండాలో నాకు అంటే ఒక క్లారిటీ ఉంది కదా. వచ్చేవాడు నిజాయితీ పరుడు ఉండాలి, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి, ఫెయిర్గా ఉండాలి, ఫేక్గా ఉండకూడదు, మాస్క్ వేసుకుని ఉండకూడదు అనుకున్నాను కదా. అప్పుడు అలాంటి భావజాలంతో వెళ్ళిన మనిషి నేను ఎలా ఉండాలి, అది ఫాలో అవ్వాలి కదా. ఇప్పుడు అక్కడ నాకు ఒక ఆప్షన్ ఉంది,
నో అని చెప్పొచ్చు, 4 గోడల మధ్యలో కదా, 3 పిల్లల మధ్యలో 3వ వ్యక్తికి అవసరం ఏంటి? బట్ నేను నో చెప్పినప్పుడు ఆ నో అని చెప్పి ఒక అవకాశం నేను సంపాదించుకుంటా, కానీ లోపల మనస్సాక్షికి నేను అబద్ధం చెప్పుకోలేను కదా, లోపల నా తినేస్తుంటది కదా, అరే నువ్వు ఒక అవకాశం కోసం, అవకాశం వస్తుందో రాదో నాకు తెలియదు, ఒక అవకాశం వచ్చింది అనుకుందాం నాకు బిగ్ బాస్ లోకి, అగ్ని పరీక్షలకి, అరే నువ్వు ఒక అవకాశం అబద్ధం చెప్పి పొందావు, రేపు హరిత హ్యాపీ ఫీల్ అవ్వచ్చు, ఇంటికి వెళ్ళాక హరిత నువ్వు ఎందుకు చెప్పావు కన్నా నా పర్సనల్ లైఫ్ నా ప్రొఫెషనల్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, నా గురించి ఎందుకు ఆలోచించలేదు కన్నా, మనస్సాక్షి ముందు నీ దిగజారిపోకూడదు, తలదించుకోకూడదు కదా, ఓకే దాన్ని బేస్ చేసుకుని బతుకుతాను కదా, ఓకే రేపు ఏదో టైంలో ఫ్యూచర్ లో నేను సక్సెస్ అయిన తర్వాత ఎనీ పాయింట్ లో హరిత అనొచ్చు కదా టైం వచ్చినప్పుడు, ఏమని కన్నా సక్సెస్ కోసం నువ్వు ఆ రోజు అబద్ధం చెప్పావని, అది హరిత ముందు దిగజారిపోకూడదు, ఆలోచించాలి కదా, బ్రెయిన్ కి అపారమైన కెపాసిటీ ఉంటుంది కదా, అలాగే నా మనస్సాక్షి ముందు తలదించుకోకూడదనే ఉద్దేశంతో నేను నిజమైన వ్యక్తికి రావాలని చెప్పాను కాబట్టి, నిజం చెప్పడం చాలా కష్టమైన విషయం, చెప్పాను, వాళ్ళు చాలా కొంతమంది మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకున్నారు, కానీ 90% మంది నన్ను, కొంతమంది అయితే బాస్టర్డ్ అని కామెంట్స్ పెట్టారు, మరి గొప్ప గొప్ప వ్యక్తులు, బాస్టర్డ్ అంటే మీనింగ్ ఏంటి, మా మదర్ ఎక్కడి నుంచి వచ్చింది దీంట్లో, బాస్టర్డ్ మీనింగ్ తెలుసు కదా మీకు, అది సో ఇలా ఉంటాం మన ఇలాంటి సొసైటీ, ఇలాంటి క్యారెక్టర్ పీపుల్ ఉంటారు, వీళ్ళు మనల్ని జడ్జి చేస్తారు, తర్వాత అందుకని అప్పుడు అసలు ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వకూడదు అనుకున్న తర్వాత మన వర్షం చెప్పకపోతే మౌనం అర్ధాంగీకారం యాక్సెప్ట్ చేసినట్టు అవుతాను, అప్పుడు అగ్ని పరీక్షల తర్వాత నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి కారణం అదే, తర్వాత ఇప్పుడు దీంట్లోకి వెళ్ళా, దీంట్లో కూడా మళ్ళీ ముద్రపడింది, ఇంకా మీరు చెప్పాలంటే మోస్ట్ మిస్అండర్స్టూడ్ కంటెస్టెంట్ ఎవరు ఉన్నారంటే ఇన్ని సీజన్స్ లో నేనే, నేను చేయని దానికి ప్రతిసారి నేను ఎఫెక్ట్ అవుతూనే ఉన్నా, అయినా ఫైట్ చేస్తూనే ఉన్నా, పులిలాగా, గాయపడ్డ పులి ఎంత ఫిరోషియస్గా ఉంటుందో అంతే నేను కాదు. ఇంకోటి ఏంటంటే జనరల్గా గుండంకులు అన్నారు, కానీ అంటే చూసుకుంటే మీకు హెయిర్ చాలా ఉంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా వస్తుంది, సో ఆ ఇష్యూ అన్నప్పుడు మీకు ఎందుకు ట్రిగర్ అయ్యిందంటే, అదే తెలుసుకుందాం, ఐ మీన్ ఎందుకు ట్రిగర్ అయ్యింది అక్కడ? సార్ నేను ఒక చిన్న మాట అంట, మీరు పరిస్థితిని కనీసం కన్నెత్తి చూడరనుకుందాం, ఓకే మీరు రేప్ చేశారని అంట, ఓకే మీరు ఏం చేస్తారు, అరే నేను రేప్ చేయలేదు కదా, నేను రేప్ చేయనప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతావు అని అంటారా, లేకపోతే రెస్పాండ్ అవుతారా? ఎందుకు రెస్పాండ్ అవుతారు? మాట్లాడకపోతే మీరు యాక్సెప్ట్ చేసినట్టు, అవునా కదా, తర్వాత మీరు చెయ్యిన దాన్ని మిమ్మల్ని ఎవరైనా గట్టిగా గుచ్చి అన్నప్పుడు ఇంకా బాధపడతారు, క్యారెక్టర్ అసాసినేషనే కదా, అలాగే మనం ఇవాళ ఉన్న సొసైటీలో లావు నలుపు లేకపోతే ఈ షో ఫార్మాట్ లో కూడా ప్రాంతం కులం మతం వీటి గురించి ప్రస్తావిస్తూ ఎవరు మాట్లాడ కూడా తప్పే, కాంట్రాక్ట్ ఎగనెస్ట్ అది, అన్నప్పుడు బాడీ షేమింగ్ చేయడమే కదా గుండంకులు అనేది, ఎవరు అంటున్నారు? సో ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వాలా వద్దా? రియాక్ట్ అవుతాను కదా, రియాక్ట్ అయ్యాను అంతే, సింపుల్. ఓకే, ఇంకోటి ఏంటంటే మీకు ఎక్కువగా సంజన గారికి వారు జరిగేది స్టార్టింగ్ గుడ్ నుండి ఎగ్ గొడవ నుండి కూడా స్టార్ట్ అయింది, ఎండింగ్ వరకు అలాగే ఉంది, అంటే ఆవిడ హౌస్ నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత స్టేజ్ మీద కొన్ని మాటలు అనేసారనమాట, దాన్ని మీరు బాగా తీసుకున్నారు, వచ్చిన తర్వాత కూడా మాట్లాడలేదు చాలా వరకు, అలా అంటే అలాంటి ప్లాట్ఫామ్లో అంటే సండే ఎపిసోడ్ అంటే మీకు తెలిసింది అంత నో కట్లు కూడా ఉండవు మాక్సిమం, సో ఆ సిచ్యువేషన్ లో ఏమనిపించింది సార్? ఎందుకంటే చాలా మందితో మాట్లాడలేదు, ఓన్గా ఉండిపోయారు సైలెంట్. నేను అదే చెప్తాను, ఏమైందంటే లేడీస్ అనేది ఒక సెన్సిటివ్ మ్యాటర్, అవునా కదా, మన సొసైటీ ఎలాంటి సొసైటీలో లేడీస్ ప్రూఫ్ లేకపోయినా మీ మీద ఒక అబాండం వేశారు, బ్లేమ్ వేశారు అనుకో, ఆటోమేటిక్ మీరు వెళ్ళిపోవటమే జైలు, అవునా కదా, సొసైటీ రెండో మాట వర్షన్ విందు, సో లేడీస్ అనేది చాలా సెన్సిటివ్ అండ్ కేర్ఫుల్ గా ఉండాలి, అవునా కదా, అది మీరు చూస్తుంటే టాస్క్ లో దివ్య విషయంలో కానీ ఏదైనా సరే చాలా కేర్ఫుల్ గా ఉంటారు, నాకు అంత రెస్పెక్ట్ ఉంది, మా ఇంట్లో కూడా హరిత అలాగే మా మదర్ ఉన్నారు కదా, సో అలాంటిది ఈవిడ దిగజారు దీనికన్నా జారదు అనుకున్నప్పుడల్లా నోరు జారుతూనే ఉన్నారు, ఇక దీనికన్నా మించి దిగజారదు అనుకున్నప్పుడు దిగజారుతూనే ఉన్నారు, గుడ్డు విషయంలో ఆమె పెద్ద సీరియస్ అవ్వాల, మిగతా వాళ్ళు ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో ఆ టైంలో టెన్నిస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె కార్నర్ చేసి మొత్తం అందరూ ఆమె ఐసోలేట్ చేసేసి ఏకాగ్రం చేసి వీళ్ళందరూ ఒకటైపోయినప్పుడు కూడా ఆమె బాధపడుతున్నప్పుడు వెళ్ళి ఆమె స్టాండ్ చేసుకుని సపోర్ట్ చేసి నా బుడ్ అని కూడా సరదాగా మాట్లాడి అంత లైట్ గా తీసుకున్నాను, ఓకే దాన్ని నేనేం ఫీల్ అవ్వాలి, కానీ తర్వాత నిదానంగా క్రమేణా ఆమె నేను చూసినప్పుడు ఆమె ఓకే కంటెంట్ కోసం ఏదో ఒకటి చేయాలి, ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పి ఇంతకుముందు వేరే లాంగ్వేజ్ లో కూడా ఆమె కంటెస్టెంట్ అంట, సో ఏ లెవెల్ వరకు వెళ్ళిపోతే నాకు అర్థమైంది, ఆమెలో ఒక క్రూయల్ ఎలిమెంట్ నాటినెస్ అనే దాంట్లో ముసుగులో సాడిజం సైకోయిజం పర్సనల్ లెవెల్ అటాక్ చేస్తారని నాకు అర్థమైపోయింది. సుమన్ శెట్టి గారి విషయంలో ఆయన పర్సనల్ విషయం కూడా దొంగతనం చేద్దామని అడగడం జరిగింది, సో నేను ఎలాంటి ఎంటర్టైన్ చేయను. తర్వాత ఫ్లోరా విషయంలో ఆమె చూపించిన పర్సనల్ వెండేటా అంటాం కదా, వ్యక్తిగతం కోపం కక్ష నాకు మోసుకురామని కెప్టెన్ అవర్ మరి సెకండ్ లో చేయటం, అమ్మో చాలా డేంజర్ గా ఉందని చెప్పి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. సో నా కంటి ముందు ఒక తప్పు కనపడ్డప్పుడు ఓకే ఆ తప్పుని అంటావు కదా
పొలంలో చీడ పురుగు పట్టిందంటే అప్పుడు ఏం చేస్తాం మనం? మందు కొట్టాలి. సో నేను అదే చేయటం మొదలు పెట్టాను. ఆమె రుచి చూపించాను, సరదాగా కూల్ డ్రింక్ తీసేసుకుని చేస్తాను. అది తర్వాత షాంపూలో కండిషనర్ కలపాలనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది నాదే. ఎన్ని చేసా, అది ఫన్. మీరు అబ్జర్వ్ చేస్తారా? నేను నాటి అనేది కూడా మీరు నా గురూజీ అని, ఎందుకంటే మీరు చాలా స్ట్రాంగ్, మీరు చాలా ఇంటెలిజెంట్ అని. అలాంటిది మరి నాకు బిస్కెట్ వేసిందో లేదా నిజంగా షీ మీనిటో నాకు తెలియదు, కానీ అలా అన్నప్పుడు నేను ఆమెకు మించి నేను చేయగలను. కానీ బట్ ఏంటంటే ఒక ఏజ్ వచ్చినప్పుడు మనం ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, డెకరం మెయింటైన్ చేయాలి, ఫన్ హ్యూమర్ మెయింటైన్ చేస్తూనే ఉన్నా. అంటే జనరల్ గా అలాంటి వ్యక్తి మీరు తర్వాత చూస్తే 7 గుడ్లు తినేసినప్పుడు కూడా అలాంటి వాళ్ళని అలాంటి పనులు చేయరు కదండి. దివ్య వచ్చిన మరుసటి రోజే ఆమె పర్సనల్ వేరు కూడా ఏంటది పైచాచికి ఆనందం అనిపోతే దీన్ని ఏమంటారు? తర్వాత గాజులు వేసుకున్నావా, చీరలు కట్టుకున్నావా, ఇలాంటి స్టేట్మెంట్స్ ఎవరు పాస్ చేస్తారు? కానీ మసిపూసి మారకాయ చేసి వాళ్ళని కాపాడేసేసారు. కాంబినేషన్ మాత్రం నామినేషన్స్ లో పెట్టేసేసారు. ఇంత తప్పు కనబడట్లే మాకంటే ముందు. మీరు ఏదో చూస్తున్నారో తెలియదు, నేను అక్కడ ఉండి చూస్తున్నాను కదా. అవును, అది. సో అందుకనే నేను సంజనాన్ని స్పెసిఫిక్ గా నేను ఎవరిని టార్గెట్ చేయాల. తర్వాత నన్ను ఒకసారి ఏమో హీనంగా చూస్తారని చెప్పి ఒక అబాండం నా మీద వేసింది. అది ఎలా వెళ్తుంది బయటికి అర్థం చేసుకోండి. ఆల్రెడీ 3 నేను కానీ అక్కడ అబాండాలు పడ్డాను, 4వ దామంది. తర్వాత పర్సనల్ హైజీన్ లేదని అన్నారు. నువ్వు మాట చెప్తా, చేతిలో వాసన వచ్చింది పడ్డాను. ఇందాక ఛానల్స్ కూడా చెప్పా. అసలు నా సంఖ కింద ఏం చేస్తుంది? మరి ఎందుకు చెప్పలేదు మీరు? నెక్స్ట్ టైం నేను అదే అన్నా. స్టేజ్ మీదకి వెళ్ళి నాకు అదే చెప్పట్లా. చాలా క్లియర్ గా చెప్పింది, ఎవరైనా నచ్చకపోతే పర్సనల్ గా కూడా నేను మనసులో అనేస్తాను, అది చేసేస్తాను. ఇప్పుడు ఏం చేస్తుంది ఆమె? నన్ను చరిత్రహీనుడు, అవునా, క్యారెక్టర్ ఇలా డిసైడ్ చేస్తున్న పద్దాక దాని బయట. అంటే ఇటు ఒక షోలో నామినేషనో లేకపోతే నీకు పర్సనల్ గా ఒకళ్ళ మీద కోపం కక్ష పెట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బయట మనిషి లైఫ్ ఏమవుతుంది? నిజంగా నేను అదైతే అన్నారంటే ఒక అర్థం, అది కానప్పుడు అన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నేను ఉండేటప్పుడు అప్పుడే మీకు కంప్లైంట్ ఉంటే అప్పుడే చెప్తే నేను చెప్పేవాడిని. తిన్నంత రోజులు ఎమ్మి చెప్పి టమ్మీ నిండా తినేసేసారు. అది సామెత ఉంటుంది కదా, ఓడమల్లయ్య దాటిన తర్వాత బోడమల్లయ్య. కూర్చొని కొమ్మ నరుక్కుంటామే అదే కదా. అందుకు తర్వాత నుంచి నువ్వు కుకింగ్ చేయనని చెప్పేస్తాను కదా. వాళ్ళు తంటాలు వెళ్ళిపడ్డారు కదా. మళ్ళీ ఆమెకి డాష్ లేకుండా నా దగ్గరకు వచ్చి బాత్రూంలో నాకు ఎగ్గుర్జీ చేసి పెట్టడం ఎలా అడుగుతారు? మీకు అర్థమైందా? అలాంటి వాళ్ళు చూస్తే ఊసరవులు కూడా ఉరేసి వచ్చిపోతుంది. అదే టాపిక్ ని మళ్ళీ ఆవిడ వచ్చి నేను కలుద్దాం అనుకొని ఒక 2-3 సార్లు ఆయనతో ట్రావెల్ అవుతున్నా ఆయన కలట్లేదు అని అన్నారు అనమాట. అదే బాత్రూంలో ఇలా అడిగేటప్పుడు కూడా మీరు ఆవిడకి డైలాగ్ కూడా వేశారు, మరి నేను స్నానం చేయలేదు 10 రోజుల నుండి అని. మరి ఎటకారంగా చెప్పాలిగా, మీరు హ్యూమర్ అడిగారు కదా, అప్పుడు వాళ్ళకి ఓకే కదా. 10 రోజులు ఏం స్నానం చేశారని చెప్పాను, ఓకే కదా. చెప్పట్లా వీళ్ళకి ఏంటంటే వెనుముక్క లేని మనుషుల్లాగా నాలిక నరం లేదు కాబట్టి ఎలాగైనా మాట్లాడే అలా చేస్తారు. ఈ ట్రిక్స్ నేను పన్ను, నాకు అర్థం అవుతుంది కదా. హరీష్ గారు యాక్చువల్ అయితే, కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేసలేదు, ఆ బాధలో ఉండేప్పుడు ఒక సీన్ క్రియేట్ చేస్తే ఫుడ్ తీసుకెళ్ళి పెట్టా. మీరు ఎంత బాధలో ఉన్నా సరే హరీష్ మీతో మాట్లాడకపోవచ్చాం కానీ హృదయమానం మీతో మాట్లాడతా మీరు అని చెప్పి ఫుడ్ పెట్టాను కదా. అది నా ఒరిజినాలిటీ. జనరల్ గా ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా నార్మల్ గా సెలబ్రిటీస్, కామనర్స్ కూడా. అంటే సారీ మిమ్మల్ని కట్ చేస్తున్నాను. ఇంకోటి సంజన నాకు కాల్ ట్విస్ట్ అయింది కదా, అప్పుడు వచ్చి మీకు అది కావాలి ఇది కావాలని సేవలు చేస్తాను అనుకున్నా. అతి వినే దూత లక్షణం చేస్తుంది అనుకున్నా. ఆ నైట్ అంతా మీకు ఏం కావాలని చెప్పండి అది ఇదండి. మరుసటి మార్నింగ్ టాస్ జరిగినప్పుడు ఈ హిపోకి ఫీడ్ చేయాలన్నప్పుడు నేను సంచాలకుడు ఎవరైతే బర్నీ గారు ఉన్నప్పుడు నేను రెస్ట్ తీసుకుంటాను, నా వదిలి వేరే ప్లేయర్ని ఆడొచ్చా అంటే ఆయన బిగ్ బాస్ కి అర్జీ పెట్టుకున్నప్పుడు బిగ్ బాస్ యాక్సెప్ట్ చేసి హరీష్ ప్లేస్ లో ఎవరన్నా ఆడాల్సిన ఉన్నారు, ఆడతానంటే ఆడండి, బట్ సభ్యులందరికీ ఆమోదయోగ్యమనా కాదా అని అడిగారు. అప్పుడు ఇదే సంజన అక్కడి నుంచి సుమన్ శెట్టి గారు రెచ్చగొడుతున్నారు. సుమన్ శెట్టి గారు ఎల్లో టీమ్ లో ఉన్నారు, ఆయన కెప్టెన్ గా. ఆయన రెచ్చగొడుతున్నారు, నీకు కూడా ఏదో బాలేదని చెప్పు, నీకు కూడా ఏదో బాలేదని చెప్పు, స్టాండ్ తీసుకో. ఇప్పుడు మానవం ఏమైందండి? రాత్రి అంతా ఒక కపట నాటకం చేసే వాళ్ళు అర్థం కాదా? ఇప్పుడు అందరూ జెన్యున్ గా తెలుసు నాకు ఒక రీజన్ ఉందని, లేనిపోయింది అడ్డు పెట్టేసేసి పొల్ల పెట్టేసేసి ఇలాని చేసేసి అంటే నేను చచ్చిపోయిన పర్లా. అంటే ఇప్పుడు సంజన గారు అసలు మోస్ట్ డేంజరస్ అండ్ అన్డిజర్వింగ్ కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 9. బట్ ఆ వల్ల కంటెంట్ వస్తుంది, అన్డిజర్వింగ్ చెప్తున్నాను కదా. ఆ వల్ల కంటెంట్ వస్తుంది కాబట్టి మీరు చూసేవాళ్ళు. దివ్య కూడా ముందు ఏమన్నారు, రాగానే లోపలికి టాప్ 10 లో టాప్ 15 14 ప్లేసెస్ పెట్టినప్పుడు 13 ప్లేసెస్ లో ఆమె టాప్ 5 లో పెట్టారు కదా. ఎంటర్టైనింగ్ లా ఫీల్ అవుతుంది. నేను అన్న దూరపు కొండలు నునుపు దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తుంది మనకి అన్న. అప్పుడు నొప్పి తెలిసింది, ఆమె 2వ రోజు తెలిసిపోయిందిగా. సంజన బయట మీరు వ్యూయర్స్ పాయింట్ ఆఫ్ లో చూసినప్పుడు ఒక రకంగా కనబడతారు, లోపల పక్కన నుండి చూసేవాళ్ళు మాకు అర్థం అవుతారు. ఓకే సార్, ఇప్పుడు జనాల పాయింట్ ఆఫ్ నుండి ఎలా ఉందంటే సెలబ్రిటీస్, చాలా మంది సెలబ్రిటీస్, కామనర్స్ కూడా అంటే మరీ ఫుడ్కి లేని వాళ్ళు కాదు, జనరల్గా అందరూ వెల్గా సెటిల్ అయిన వాళ్ళే. సో మరీ చిన్నపిల్లలాగా గుడ్లకి చిన్న చిన్న ఫుడ్ దగ్గర అంటే దీనికి దగ్గర గొడవలు ఆడుకుంటూ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు.
అసలు బిగ్ బాస్ షోకి దేనికి వెళ్తారో అది మర్చిపోతున్నారు అని అంటారు. సో మీరు అంటే హృదయ మానవగా మాట్లాడండి, ఈ కాన్సెప్ట్ ఏదైతే నడుస్తుందో ఫుడ్కి కానీ ఇలాంటివి, ఇది అనేది కరెక్టేనా సిచ్యువేషన్ అనేది? అంటే అసలు నార్మల్ ఫార్మేట్ ప్రకారం 2 హౌసెస్ అవునా. బిగ్ బాస్ అనేది ఎలా ఉంటుంది అంటే అసలు మంచి ఎక్స్పీరియన్స్ జర్నీ ఏంటి, మనకు అన్ని కూడా అన్ఫేవరబుల్ కండిషన్ అంటే ప్రతికూల పరిస్థితుల్లో పెడతారు. మన ఇంట్లో ఉన్నట్టు అన్ని అనుకూలంగా ఉండవు, సౌకర్యాలు ఇవన్నీ ఉండవు. కొన్నిసార్లు ఫుడ్ కోసం అంతే కదా, ఆకలితో ఉన్నప్పుడు ఆ 2% బయటకు వస్తుంది, వీడు ఏం చేస్తాడు అనేది. అలాగే బట్టలు దొరకపోవటం, రకరకాల ఈ సిచ్యువేషన్స్ లో పెడతారు, టఫ్ సిచ్యువేషన్. అప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాం అనేది ఫార్మేట్. ఓకే, బట్ వీళ్ళు సొంత పెత్తనంతో కొంత ఏం చేయాలో తెలియక కంటెంట్ కనపడటానికి కోసం, కెమెరాస్ కోసం రకరకాల యాక్టింగ్ చేస్తున్నారు. రియాలిటీ షోలో యాక్ట్ చేస్తున్నారు వాళ్ళు, అది మీరు చూసి ఎంటర్టైన్ అవుతున్నారు. సో అది జరుగుతుంది యాక్చువల్గా. ఇంకా ఫుడ్ గురించి అంటారా, వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. నిజంగా కొంతమందికి ఆకలి ఎక్కువ ఉంటే ఉండొచ్చు, 5 months బేబీ ఉంది కాబట్టి ఆకలి వేస్తే తినొచ్చు, దాంట్లో నేనేం కంప్లైంట్ చేయను. కానీ నేనేమంటానంటే ఇప్పుడు మీకు 5 months బేబీ ఉండి ఆకలి వేస్తుంది అన్నప్పుడు అసలు ఎందుకు వచ్చారు ఇక్కడ షోకి? బేబీని చూసుకుంటే అక్కడ ఉండాలి కదా, ఎందుకంటే మాతృత్వం అనేది చాలా ఇంపార్టెంట్ టైం కదా. ఆ పీరియడ్ లో బేబీ మదర్ కనెక్ట్ అవుతుంటారు కదా. మీరు 10 మందో 15 మందినో వర్కర్స్ పెట్టుకుని, హస్బెండ్ పెట్టుకుని మీరు అక్కడ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి మీరు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? మీరు ఆర్థికంగా వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. హరిత ఆ ప్లేస్ లో నేను పంపించాను, చాలా సింపుల్ చెప్తున్నా అంతే. బిడ్డ కన్నా మించి నాకు ఏది కాదు. మాకైతే ఇప్పుడు ఆకలేస్తుంది అన్నప్పుడు అందరికీ ఆకలేస్తుంది కదా ఫుడ్ కోసం. మీరు విషయం తెలుసలేదు, మొన్న ఈ థమ్స్అప్ టాస్క్ లో శ్రీజ టీం, బి టీం ఏదో నేను సంచాలకులలో ఉన్నాను కదా, ఓడిపోతే శ్రీజ ఆ బొయ్యకలు తింది తెలుసా. అవునా? నేనైతే నాకు సెల్ఫ్ కంట్రోల్ ఉంది, కంట్రోల్ చేసుకుంటా. సో ఇలా చూసిన ఇలాంటి సన్నివేశాలను చూసినప్పుడు చాలా జాలి వేస్తుంది కదా. నాకు అక్కడ అందరూ సమానమే కదా, 14 మంది 13 అందరికీ కలిపి ఆకలేస్తుంది. కొంతమంది కొంచెం ఎక్కువ ఆకలేస్తుంది. ఈ ఉన్నారనుకో సంజన, అసలు ఆమెకి ఏం పట్టించుకోరు, ఆమె తినేయాలనుకో అందరి కోసం ఉండేప్పుడు మధ్య వచ్చేసి నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి, అది తప్పు కదా. అది పోపుల గురించి కూడా అదే, పోపుల గురించి ఆమె కందిపప్పుతో కూడా తాలింపు వేసేసి ఏమంటే పోపు ఏమంటే ఏం చెప్తా, ఆమెకి ఏం తెలియదు, ఏం తెలుసు ఏంటో తెలియదు, ఆమె కుకింగ్ రాదు. కుకింగ్ రాదు. ఫస్ట్ వీకే నేను కుక్ చేస్తాను అసలు దాని వల్లే కదా నామినేషన్స్ లో కూడా వెళ్ళింది. కుకింగ్ చేస్తా అని చెప్పి సరదాగా ఆమెకి ఏదో కాంట్రవర్సీ కావాలి. దానివల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ టార్గెట్ అవడానికి కోసం ఎవడొకరికి కెలుకుతుంది, వాడి రియాక్షన్ వచ్చిందనుకో ఆటోమేటిక్ గా ప్రతి సీన్ లో ఫ్రేమ్ లో కనబడుతుంది కదా. జనం ఏమంటారు, అరే అందరు కలిపి సంజనాన్ని టార్గెట్ చేస్తున్నారు అనుకుంటారు కదా. చేసే పెంట పనులన్నీ చేసేసి తర్వాత నేను సరదాగా చేశాను. అది కుకింగ్ రాదు, కొత్తగా నేను వేణీలు పెడతాను అంటే వేణీలు తాగి బతికేస్తారా? ఇవన్నీ మా కొంచెం సెన్స్ ఉండాలి. ఇలాంటి కంటెంట్ జనం కోరుకునేది. నేను ఒక ఆడియన్స్ వ్యూవర్ గా ఇలాంటి కంటెంట్ నేను ఎంకరేజ్ చేయను. న్యాచురల్ గా ఉండాలి కంటెంట్, అవునా కదా. ఫేక్ లవ్ లో, ఫేక్ ఫ్రెండ్షిప్ లో అమ్మ నాన్న అక్క తమ్ముడు ఈ వరుసలు చేసుకుంటే ఇంట్లో బయట ఒక సూర్య కుటుంబం నడుస్తుంది అన్నారు. మరి వీళ్ళందరూ రేపు నామినేట్ చేసుకోరా? మరి ఏదో నడిపిస్తున్నారు కదా. నిజాలు ఎంతో మరి మీరే చూస్తే అర్థం అవుతుంది మీకు. నాకైతే అలాంటి మాకేంటంటే 24 hours లో 1 hour చూపిస్తారు. మేము 1 hour చూసి నాకైతే చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది, నాకు నచ్చట్లా. బయట రియల్ లైఫ్ లో మనకి చుట్టాలు ఉన్నారు, వాళ్ళతో బంధుత్వాలు కరెక్ట్ గా మెయింటైన్. జనరల్ గా బాండింగ్ కలుస్తుంది అక్కడ అంటే ఇది చెప్పలేను, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు. రియల్ గా బాండింగ్ ఫామ్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ, బట్ నేనే అంత ఎర్లీగా బాండింగ్స్ నాకు ఆర్గానిక్ గా అనిపించదు. ఓకే, ఒక 5 weeks 6 weeks అంటే క్రమేణా నిదానంగా ఏదో ఒక ఫ్యాక్టర్ వల్ల కలిసారంటే ఒక అర్థం. 2వ రోజు 3వ రోజు 4వ రోజు ఫస్ట్ వీక్ లో కలిసిపోయి నాన్న అమ్మ ఓ దేవుడా అంటే అవసరాల కోసం రిలేషన్స్ లాగా అనిపించకూడదు కదా. అది నిజంగా ఆర్గానిక్ గా ఉందో లేదో నాకు తెలియదు. ఓకే, లేదా నామినేషన్ సేవ్ అవడానికి ఒకరినొకరు సేవ్ చేసుకోవడం కోసం గ్రూప్స్ కడుతూ అలా చేస్తున్నారు కూడా నాకు అర్థం కాదు. నాకు మీరు బర్నీ గారితో ఫస్ట్ వీక్ నుండే గొడవ స్టార్ట్ అయింది, బట్ అక్కడ నుండి మీరు ఒక వ్యక్తి నడిపిస్తున్నారు, సో ఆయన ద్వారానే నడుస్తుందని చాలా దగ్గరలో అన్నారు. సో ఏంటి బర్నీ గారి గురించి, ఆయన రియల్ గా ఉన్నారా లేకపోతే ఇంకా నటిస్తారు? లేరు, మాస్క్ తో ఉన్నారు. నీకు చాలా క్లియర్ గా చెప్తున్నాను కదా నేను స్ట్రాంగ్ గా. ఎందుకంటే మీరు పెద్ద మనిషి అంటే ఏంటి, పెద్దరికంతో ఉండాలి, పెద్ద తరహాగా ఉండాలి. వయసు వస్తే కాదు కదా మనం చేసే పని. ఇప్పుడు ఆయన ప్లేస్ లో నేను ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ సంజన తీసుకెళ్ళిపోయింది నాకు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరు కుకింగ్ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి బాధ్యత కదా, వాళ్ళే అకౌంటబుల్ కదా. గుడ్డు పోయినప్పుడు వాళ్ళే కదా జవాబుదారితనంతో ఉండాలి కదా. ఉండగా మాకు తెలియదు అన్నారు. తర్వాత దొరకనంతసేపు దొరల్లా ఉన్నారు, దొరికినాక దొంగని ప్రూవ్ అయిపోయింది కదా. అయితే తర్వాత నిదానంగా మాకు తెలిసిపోయింది ఫలానా. మీరు అక్కడ కూడా చూసారా, కావాలని మాటలు గారెడి టీ సంబంధించి ఒక చిన్న ఇష్యూ జరిగింది, దీన్ని ఎగ్ని కలిపేస్తున్నారు. నాకు అర్థమైపోయింది ఈ మనిషి ఏంటి, నేను ఎగ్ గురించి మాట్లాడితే టీ గురించి మాట్లాడతారు, అది టీ గురించి కాదని చెప్పి అన్న. అక్కడ ఓవర్ స్మార్ట్, ఈయన నిజంగా శకుని పాత్ర పోషిస్తా, నాకు అక్కడే అర్థమైపోయింది. స్మార్ట్ పీపుల్ ఓకే, ఓవర్ స్మార్ట్నెస్. తర్వాత అక్కడ షష్ఠి ఏడుస్తున్నారు, చాలా చాలా జరుగుతున్నాయి అక్కడ, అందరూ పెద్ద పెద్ద గందరగోళంగా ఉంది, గోలగోలగా ఉంది.
అప్పటికైనా అర్థం అయిపోవాలి కదా, అరే ఇది పెద్ద గోడుతో పోయేది గొడవల వరకు వెళ్ళిపోతుంది, పెద్దదైపోతుంది, నేను చెప్పేయాలని ఆలోచన ఉండాలిగా. చెప్పకుండా ఏం చేసేసారు. తర్వాత సంజన ఒప్పించడానికి నేను ట్రై చేశాను. సంజన ఆ ప్రాసెస్ లో హరీష్ గారు తిన్నారని చెప్పి అనగానే నా మీదకి డైవర్ట్ చేయడం కోసం ట్రై చేశారు. నాకు బీపీ మామూలుగా పెరగల. చూసారు తర్వాత. సో కపట నాటకం అక్కడ. అది కాకుండా ఇంకో 2 సన్నివేశాలు నేను చూసా. కిచెన్ టేబుల్ ఇప్పుడు వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ, అవునా కదా. కిచెన్ డ్యూటీ ఆయనకి ఇచ్చినప్పుడు రాత్రి వాళ్ళ బాధ్యత ఏంటి, వర్క్ అయిపోయినాక కిచెన్ టాప్ ఏదైతే నీట్గా క్లీన్ చేయాలి. నేను ఎలా క్లీన్ చేసేవాడిని అంటే చాలా నీట్గా ఒక క్లాత్ లోనో తీసుకుంటా, లేకపోతే ఒక ప్లేట్లోనో పైన అన్నం మెతుకులో ఇవన్నీ ఉంటాయి కదా, పడతాయి కదా, వెల్లుల్లిపాయ రబ్బలో ఇవన్నీ ఉన్నాయి కదా, లేకపోతే పచ్చిమిరకాయలు తొడియాలి కానీ ప్లేట్లో తీసుకున్నా, లేదా ఒక టిష్యూ పేపర్ తీసుకుని డస్ట్బిన్ లో వేసి నీట్గా కింద పడి కూడా చూసేవాడిని. కింద పడితే వర్క్ ఎవరి మీదకి వెళ్తుంది, హౌస్ క్లీనింగ్. ఇమాన్యుల్ బ్రో అంటాడు కదా, ఇమాన్యుల్ బ్రోకి అంత వర్క్ లోడ్ పడుతుంది, పాప పర్సనల్ చేసుకుని చేస్తున్నారే. నైట్ నేను చూసా ఇలా క్లాత్ తీసుకుని అటు ఇటు కింద మొత్తం తోస్తారు. ఇవన్నీ చావు తెలివితేటలు నేను చూస్తున్నాను కదా, అర్థమైపోద్ది కదా. మనిషి ఏమో ముందు నవ్వుతూ మూసుకుతూ ఒక రకం మాట్లాడుతూ ఇది చేసే పనులేని దొంగ పనులని. ఇంకొకటి, ఒకరోజు నాకు మనిషి వచ్చి నన్ను అడిగారు, సార్ ఇలా అడుగుతున్నారు ఫ్రిడ్జ్ ఎవరు క్లీన్ చేస్తారని. హౌస్ క్లీనింగ్ అంటే నేను మొత్తం కింద సంబంధించింది, తర్వాత టేబుల్ టాప్స్ అన్ని క్లీన్ చేపిస్తా. ఓకే, ఫ్రిడ్జ్ ఎవరు క్లీన్ చేస్తారని వెంటనే నేను వెళ్ళి నేను షస్టిని అడిగా, చేస్తున్నారు, ఇమాన్యుల్ చేస్తున్నారు, మా టీం సభ్యులు. అలాగే నేను నెక్స్ట్ తర్వాత ఎవరిని అడిగా, తర్వాత బర్నీ గారిని అడిగితే దాంతో నేను చేసేస్తాను. మరి చేసేసేటప్పుడు మనిషిని ఉసికొలిపి మనిషి ద్వారా నా దగ్గరికి తీసుకొచ్చారు. జుట్టు ముళ్ళు పెట్టాలనే కదా. నేను అలా సౌమరస్యంగా హ్యాండిల్ చేయకుండా సిచ్యువేషన్ ని ఎస్కలేట్ అవుతే ఆటోమేటిక్ మేము కొట్టుకోవాలనే కాదా ఈ తెలివితేటలు. జనరల్ గా అలాంటి ఎక్కువ రోజులు ఉండొచ్చు అంటున్నాను. మరి అలాంటి కావాలి కదా. ఓకే, అది మరి మీరు చేయలేకపోయారు వచ్చారు. అరే నేను కాంటెంట్ కోసం వెళ్ళాలి అక్కడ చేసే పనులని, క్యారెక్టర్ చూపించా అక్కడ. నేను నా క్యారెక్టర్ చాలా తేడా. బిగ్ బాస్ గేమ్ షోకి వెళ్ళా, నేను బిగ్ బాస్ రియాలిటీ షోకి వెళ్ళా, అది తేడా కదా. టాస్క్ ఆడతాం, వాళ్ళందరూ గేమ్ షో గేమ్ షోలో కనబడుతుంది కదా, ఒక్కొక్క ట్రాక్ లో ఒక్కొక్క రిలేషన్స్ ఎన్ని నడిపిస్తున్నారు కదా, అవునా కదా. రాను చూడు, ముందు మీరు చూడండి. కానీ జనాలు ఏంటంటే సార్, ఇలా అంటే జనరల్గా ఇలా ట్రాక్లు రిలేషన్లు మెయింటైన్ చేసిన వాళ్ళకన్నా సింగిల్గా ఎవరో వెళ్తారో వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో వీళ్ళని కార్నర్ చేస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఒక్కడే పోరాడుతున్నారు, మరి మీకెందుకు నెగిటివ్ ఉందనుకుంటారు. అదే అంటే కరుణ్ చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు, కవచకుండలతో పుట్టిన క్వాలిటీస్ ఉన్నా కూడా జనం అగ్ని పరీక్షలో ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ నావే పెట్టేశారు. అవును. సో అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఫస్ట్ వీకెండ్ ఎపిసోడ్ లో ఏదైతే జరిగిందో నాకు చాలా హార్ట్ బ్రోకెన్. నేను అర్థమైందా, నేను బయటకు వచ్చి నా ఫ్యామిలీ ఏమైపోతే కాపాడుకోవాలని చెప్పి నేను ఐసోలేట్ అయిపోయి కదా. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వారం మొత్తం అక్కడ పోయింది కదా, నేను కనపలో. జనం ఎక్స్పెక్ట్ చేశారు, అరే మాస్క్ మ్యాన్ అంటే ఫుల్ రెబల్ లా ఉంటారు, అది ఒక వీక్ అక్కడ పోయింది. తర్వాత సెకండ్ వీక్ ఎప్పుడైతే నాకు ఇన్ఫార్మ్ చేశారు, దాని తర్వాత మళ్ళీ పుంజుకుంటున్నా, కిచెన్ లో ఉన్న నా కాంట్రిబ్యూషన్ కనబడింది, చూస్తూ ఉన్నారు. తర్వాత కిచెన్ లో ఫుల్ టైం చాలా టైం అక్కడే పట్టేస్తుంది. దాని తర్వాత థర్డ్ వీక్ లో నా టాస్క్ కాంట్రిబ్యూషన్, మీరు ఈ కాలచక్రం దాంట్లో పట్టుకున్న టాస్క్లు నేను కాంట్రిబ్యూట్ చేస్తాను, ఏ టాస్క్ వచ్చి ఇప్పుడు చేస్తూనే ఉన్నాను. ఫ్లోరా గారితో పైకి వెళ్ళి స్టార్ తీసుకున్నప్పుడు ఫౌల్ జరిగింది ఫ్లోరా గారి వల్ల, చూసుకోలేతాను. బట్ బాల్డ్ గా యాక్సెప్ట్ చేసా ఫౌల్ అని. అదే బర్నీ తనుజ యాక్సెప్ట్ చేశారా? ఫౌల్ అయినా సరే రెండు తీసుకుని అంటే ఇంకా పెద్ద ఫౌల్ చేశాను గొప్పగా చెప్పుకుంటున్నారు. నాకు అవతల మనిషికున్న తేడా అది. నేను ఎక్నాలెడ్జ్ చేస్తాను, అయిపోయింది. దాన్ని ఏం చేశారు, ఇద్దరిని తీసేస్తారు, ఎవరు వినర్ లేరని చెప్పి పవన్ ఎవరైతే ఉన్నారో తన సంచాలకు చెప్పేసారు, డిక్లేర్ చేశారు, అయిపోయింది. తర్వాత వీక్ మీరు టాస్క్ చూస్తే నేను టైర్ టాస్క్ ఆడాను. బాల్ టాస్క్ లో నాకు బాగోపోయినా, నాకు చేతికి ఒక చిన్న ట్రీట్మెంట్ జరిగింది, ఆల్రెడీ చిన్న ఇంజరీస్ ఉన్నా కూడా నేను బాల్ టాస్క్ ఏదైతే ఉందో తనుజను మన రితు గారు తీసుకుంటారు అనుకున్నా. బ్లూ టీమ్ గా ఉన్నాం మేము. అన్ఫార్చునేట్లీ బాక్స్ లో వాళ్ళు అయిపోయారు, ఫస్ట్ రౌండ్ అవుట్ అయిపోయి. ఆ రోజే నేను బీమ్ బ్యాక్ కూర్చొని బాధపడ్డారే, అబ్బాయి నేను ఆడుంటే పోయేదేమో, మరి ఫస్ట్ రౌండ్ అవుట్ అయ్యేవాళ్ళం కాదేమో అని అనుకుని మీరు అబ్జర్వ్ చేస్తే దాని తర్వాత టైర్ టాస్క్ ఆడా. నేను ఎంత నిబద్ధతగా ఉంటానంటే, ఆ ముందు రోజు తనుజ గారితో నామినేషన్స్ సంబంధం లేకపోయినా వచ్చి నామినేషన్ దూరి మాట హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగినా కూడా నన్ను ఆ టీంలో వేయగానే ఇమీడియట్ గా నేను చాలా లాయల్ గా ఆడానా లేదా. టైర్ టాస్క్ మీరు చూసారు కదా, దివ్యాను శ్రీజ ఉన్నప్పుడు ఎలా ఆడానో చూసారు కదా. ఆ అమ్మాయిల పట్ల గౌరవం నేను అక్కడ అది ప్లాన్ చేస్తుంది కాదు. ఎంత అమ్మాయి ఈక్వల్ అయినా కూడా దివ్య దగ్గర ఇది కూడా ఎలా పెట్టేదనేది అది నాకు మనస్ఫూర్తిగా నాకు అనిపించింది, అలా చేస్తాను, అంతే సింపుల్. అది అంతే. దాని తర్వాత కళ్యాణ్ ఇక్కడ దెబ్బలు తగులుతాయా? అబ్బో విపరీతంగా తగులుతాయి దెబ్బలు. ఎందుకంటే ఇసిరేసుకుంటారు అంటే అమ్మాయి అబ్బాయి తేడా కూడా అక్కడ ఉండట్లేదు అనమాట.
కొంచెం స్ట్రెంత్ ఉన్న వాళ్ళు కొంచెం గట్టిగా నా గురించి చెప్పను సార్, బర్నీ గారికి ఏలు ఫ్రాక్చర్ అయింది, భుజం షోల్డర్ అయింది, అలా అందరికి అవుతూనే ఉంటాయి పాపం. మీకు షోల్డర్ ఇప్పుడు కూడా సెట్ అవ్వాలి. తర్వాత అది కూడా మీకు అందరికి తెలియదు, నాకు ఒక 21 రోజు ఇప్పటికి ఎన్నో రోజుల నుంచి ఈ ఫింగర్ను ఈ పార్ట్ వరకు నాకు ఈ సెన్స్ తెలియట్లా, ఇప్పుడు కూడా తెలియట్లా. ఇలా కొడుతున్నప్పుడు మొత్తం తిమ్మిరిలాగా అనిపిస్తుంది, షాక్ లాగా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇక్కడ నాకు సర్జరీ అయింది, ఇది ఇక నేను ఒక కాలుతో పరిగెత్తాలా, నేను ఎలా చేస్తా? నేను ఆల్రెడీ మెడికల్ టీం చెప్తూనే ఉన్నా, వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తున్నారు, బట్ అవ్వలేదు. బట్ ఎందుకని చెప్పట్లా, కరుడు చావుకి సవలక్ష కారణాలు అంటే ఈ మీకు కొన్ని కనపడవు. అయితే నేను కూడా నటిస్తూ ఎదురు చూపించను. నేను టాస్క్ వెళ్ళినప్పుడు ముందుగా ఆడేస్తుంటాను కుంటుతున్నా కూడా. అలా దివ్య గారితో ఆడే టాస్క్ లో ఏదైతే ఉందో అది మరి కళ్యాణ్తో ముందే బెనికింది. అయినా సరే కళ్యాణ్ చెప్పారా వాళ్ళకి, డాక్టర్లకి? నేను చెప్పాను, తెలుసు, స్పెషలిస్ట్ అరేంజ్ చేస్తాను ఇది అన్నారు, కానీ ఈ లోపల వచ్చేసాను కదా. జనరల్ గా లోపలే సెట్ చేసుకుని మెడికల్ ఎమర్జెన్సీ వస్తారు కదా, వాళ్ళు అంటే ఫుల్ కవర్ చేసుకుని వస్తారా, లేకపోతే మెడికల్ అంటే ఎవరైతే ఉంటారో ఆ మెడికల్ రూమ్ లోకి వెళ్తాం కదా, ఆయన మాస్క్ వేసుకుని వస్తారు. ఎందుకంటే మనకు మూడో వ్యక్తి ఉన్న హౌస్ మేట్స్ కాకుండా వేరే వాళ్ళు ఎవరు కనిపించరు. పుస్తకాల ఫీడ్బ్యాక్ వచ్చేది వీకెండ్ హోస్ట్ గారి నుంచి వస్తుంది. ఓకే, అప్పుడు అడిగేది కూడా దీని గురించి అడుగుతారా, లేకపోతే మొత్తం ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా చెప్తారా? లేదు, దీని గురించి అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి దాని సివియారిటీ బట్టి అడుగుతారు. మెడిసిన్స్ ఫీవర్ ఉన్నా ఇలాంటి మెడికల్ గా అదేం ప్రాబ్లం లేదు అని చూసుకుంటారు. కొంచెం మేజర్ వచ్చినప్పుడు మాత్రం చూసుకోలేరు కదా. అట్ ద సేమ్ టైం ఏంటి, షో ఫార్మాట్ ప్రకారం బయట తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు స్పెషలిస్ట్ చూపించడానికి ఆస్కారం ఉండదు. అంతే, బయట తీసుకెళ్తే హాస్పిటల్ ఆటోమేటిక్ గా బయట జనం కనపడితే ఆటోమేటిక్ మనిషి నార్మల్ అయిపోతారు కదా, అందుకనే తీసుకెళ్తారు. ఆ షో ఫార్మాట్ దానికి రైట్. అంటే నేను ఎక్కువ సోషల్ మీడియాని ఫాలో అవుతా, సోషల్ మీడియాలో ఉన్న క్వశ్చన్స్ కొన్ని తీసుకుంటా. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతుంది ఏంటంటే, మన శివాజీ గారు అనే దాంట్లో మీకు హెయిరే లేదు కదా, హెయిర్ పడిపోద్దేమో అని నేను ఇలా జాగ్రత్త పడ్డాను అని అన్నారు. సో అక్కడ మీరు కూడా ఏం పెద్దగా మాట్లాడలేదు, ఎందుకని మాట్లాడలేదు అంటారు? అది అప్పుడు మాట్లాడా మరి నేను బస్ ప్రోగ్రామ్ చూడలేదు, ఎలా వచ్చింది ఏంటో. నేను అప్పుడు చెప్పింది ఇప్పుడు నేను చాలా సీరియస్ చెప్తున్నాను. నేను కుక్గా ఉన్నది ఎప్పుడు 3వ వారం, అవునా? ఫస్ట్ 2 వీక్స్ అంటే 14 రోజులు అయిపోయింది కదా. నేను గుండెతో వెళ్ళాను కదా షో లాంచ్ రోజున. 14 రోజుల తర్వాత నాకు హెయిర్ ఎంతో కొంత వచ్చి ఉంటుంది కదా. 14 రోజు కూడా గుండె ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు మీరు చూడండి, 4వ వారం అయిపోయింది, అది ఎంత ఉంది? 3వ వారం నేను కుకింగ్ దానిలోకి వెళ్ళాను కదా. ఇప్పుడు అంటే నాకు ఇంత హెయిర్ కాకపోయినా కొంచెం చిన్న సైజులో ఉంటుంటది కదా. హెయిర్ ఫాల్ అనేది ఉందా లేదా అనేది ఎవరు తెలుస్తుంది అంటే, తలస్నానం చేసిన తర్వాత వైట్ టవల్ వాడేవాడు తెలుస్తుంది, టవల్ కైనా అంటుకునే లేదా పొడుగునప్పుడు దిండి మీద తెలుస్తుంది. ప్రతి వారం వాళ్ళు చక్కగా బెడ్షీట్స్ దీనిలో మారుస్తారు కదా, పిల్లో కవర్స్. నేను చూసుకునేవాడిని. అండర్ న్యూట్రిషన్ లో ఉన్న ఫుడ్ కూడా, నేను డైట్ కూడా సరిగ్గా లేదు కదా. నా హెయిర్ ఫాల్ నాకు కనపడేది చిన్నదైనా సరే. అంటే నేను ఎంత కేర్ఫుల్ గా ఉంటానంటే, మైన్యూట్ విషయాలు కూడా ఎంత అబ్జర్వ్ చేస్తానంటే, చిన్నది కూడా పడకూడదనే ఉద్దేశంతో ఇలా వేసుకునే చేసా. ఇది నాకు మాత్రమే తెలుస్తుంది. అదే మాట్లాడతాం ఏముంది, ఎలాగైనా మాట్లాడచ్చు. జనరల్ గా హరిహరేష్ గారు ఏదో ఆనెస్ట్ గా మాట్లాడతారు, ఎవరైనా అవతల మాట్లాడినా సమాధానం కూడా అలాగే ఉంటుంది. బట్ బజ్ లో చూసుకుంటే శివాజీ గారు అడిగే చాలా క్వశ్చన్లకి అవును సార్ అనే ఆ వర్డే ఆగిపోయింది అనమాట. ఎందుకు అంటే పెద్ద రకం అడ్డొచ్చిందా ఏంటి అంటే, ఇక్కడ అప్పుడే నేను ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాను కదా. ఒక ఎమోషనల్ వేరే జోన్ లో ఉంటాం. తర్వాత శివాజీ గారు కాబట్టి కొంత మనం ఆ డిగ్నిటీ కానీ ఆ రెస్పెక్ట్ ఇస్తాం. అదే శివాజీ గారి ప్లేస్ లో మా ఫాదర్ ఉంటే వేరే రకం ఉండేది ఆన్సర్. రెస్పెక్ట్ ఇచ్చారో? రెస్పెక్ట్ ఇచ్చాను, ఆబ్వియస్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఆయన కూడా వ్యక్తిగతంగా ఏం మాట్లాడారు కదా. బస్ ఫార్మాట్ అది, ఆయన క్వశ్చన్స్ ఎలా అడగాలి అలా ఆ ఫైర్ ఉండాలి కదా. సో అలా మాట్లాడారు. నేను ఎక్కడ వరకు ఎంత ఫైర్ చూపించాలో అంతవరకు చూపించా. మిగతా విషయాలు కొంత ఎక్కడ తగ్గాలో కొన్ని విషయాలు తగ్గుతూ ఉన్నాయి, అంతే సింపుల్. కానీ అంటే రాగానే మీకు ఫస్ట్ ఇచ్చింది ఫ్లేవర్, రెడ్ ఫ్లేవర్ ఇస్తున్నప్పుడు 1 by 1 ఇస్తున్నప్పుడు కూడా మీకు అర్థమైపోయింది ఫ్లేవర్ ఎందుకు ఇస్తున్నారు ఏంటంటే. సో జనరల్ గా అంటే బజ్ నుండి వచ్చాక మీకు బయట ఏం జరుగుతుందో తెలియదు. సో వాళ్ళు చెప్తున్నప్పుడు ఓహో ఇంత జరిగిందా లేకపోతే ఇలా వెళ్ళిందా అన్న డౌట్స్ వస్తాయి కదా. ఫస్ట్ మీకు రెడ్ ఫ్లవర్ ఇచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఏమంటే నేను ఆ సిచ్యువేషన్ వేరే రకంగా కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఎట్లాగా, సార్ మీరు రెడ్ ఫ్లవర్ ఎందుకు ఇచ్చా నాకు అర్థమైంది శివాజీ గారు, బట్ ఇది జరిగింది ఇది అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. కానీ అలా కాకుండా చమత్కారంగా వేరే రకంగా చెప్పా. రెడ్ కలర్ కొన్న ప్రాధాన్యత చెప్పుకుంటూ వచ్చా. అంటే మనం తీసుకునే పాయింట్ ఆఫ్ వ్యూ పర్స్పెక్టివ్ మీద చెప్పుకుంటూ వచ్చా అంత. ఏదైనా బయటకు వచ్చినాక ఆబ్వియస్ గా నేను క్లారిఫికేషన్ ఇస్తాను కదా. ఇప్పుడు పులిని తీసుకెళ్ళి అడవిలోని పులిని తీసుకెళ్ళి జైల్లో పడి అంటే అంటారు కదా, ఒక డెల్లో దాంట్లో పడేసేసారు, సంఖ్యలు వేసేసారు, ఏం చేయలేని పరిస్థితి. ఫార్మాట్ కొన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి షో కానీ దాని అట్లా కానీ ఇచ్చాను. బయటకు వచ్చినాక ఆటోమేటిక్గా మళ్ళీ అడవిలోకి వచ్చిన సింహమే కదా, పులికి సంఖ్యలు వేసారు, సింహం కాదు పులే, అంతే పులి సంఖ్యలు వేసారు. ఏం మాట్లాడినా వక్రీకరిచేస్తున్నారు కదా. సో బజ్ లో పులికి సంఖ్యలు వేసారు అంతే ఆబ్వియస్ గా. ఓకే, ఒప్పేసుకుంటాను. నేను ఆబ్వియస్ చెప్తున్నా కదా, నేను చాలా ఫియర్సమ్ గా ఉంటాను, నేను ఫియర్లెస్ గా ఉంటాను.
Okay. అండ్ పీపుల్ ఆర్ క్లూలెస్. దీని డైలాగ్ ని చాలా కన్విక్షన్ తో మాట్లాడతా. సార్ జనరల్గా మీరు నవ్వుతారా సార్? ఆబ్వియస్లీ నవ్వుతా. అంటే నాకు నిన్న నవ్వులు పాలు అవ్వని చోట నవ్వుతూ ఉంటా. నవ్వుల పాలు అవ్వని చోట నవ్వుతారు. ఓకే. అంటే జనరల్గా నిన్న ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు అక్కడ చాలామంది అమ్మాయిలు వచ్చారు. మీరు నవ్వితే మీకంటే ఎక్కువ వాళ్ళు నవ్వారు. హరీష్ గారు నవ్వుతారా, ఈ యాంగిల్ కూడా ఉందని. అంటే మీరు బయటకు వచ్చిన తర్వాత ఆడియన్స్తో మాట్లాడుతున్న ఉండే హరీష్ హౌస్లో కనిపించలేదు, ఎందుకని? ఎందుకంటే బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అంతా మనస్ఫూర్తిగా ఇష్టంగా వచ్చారు. ఓకే, మీ ప్రొఫెషన్ లో భాగంగా బయట తీసుకోవాలి, ఇంటర్వ్యూ తీసుకోవాలని వచ్చారు, మీ జాబ్ ప్రొఫెషనల్ గానే. బట్ అట్ ద సేమ్ టైం ఎఫెక్షనేట్ గా కూడా ఉన్నారు కదా అక్కడ. అవునా, ఆ డెకోరం నడిచింది కాబట్టి నేను నాలో ఈ షేడ్ అవుతుందో సహజంగా కనపడుతుంది కదా, చూపిస్తున్నా. హౌస్ అలా కాదు. ప్రతి దానికి ఎలా ఉంటుంది అంటే ఈ ఎక్కడ కార్నర్ చేయాలి, ఎలా టార్గెట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి అన్నాను కదా. నవ్వుతూ సరదాగా మాట్లాడింది వక్రీకరించి ఒక క్యారెక్టర్ అసాసినేషన్ వరకు వెళ్ళిపోయినప్పుడు నేనేం చేయాలి? నా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అట్మోస్ట్ టాప్ ప్రయారిటీ. 2 హెచ్ఎస్ వాడతా, హ్యూమర్ కానీ హ్యామర్ కానీ. హ్యామర్ అంటే థార్ హ్యామర్, ఏదైనా కూడా లైటింగ్ గట్టిగా ఉంటుంది. సో ఇక్కడ హ్యూమర్ వద్దులే, హ్యూమర్కి రూమర్స్ వెళ్ళిపోతున్నాయి అని చెప్పి హ్యామర్ మాత్రమే వాడాను. అక్కడ వాళ్ళు అది మాత్రం డిజర్వ్ చేసుకుంటారు అనుకుని అదే వాడాను, సింపుల్. ఆయన అప్పటికే చూసాయిగా ఒకటి ఎరా హ్యూమర్ పండింది కొన్ని చోట్ల. అది జనరల్గా మీరు ఏమనిపిస్తుంది అనేస్తారా, ఒకసారి ఆలోచిస్తారా? ఒక నిమిషం. అరే అనే ముందు చాలా ఆలోచిస్తుంటాను. అది నా రిఫ్లెక్సెస్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. అయితే ప్రాసెసింగ్ చాలా తొందరగా అవుతుంది అంటాం కదా, కంప్యూటర్స్ లేటెస్ట్ వర్షన్ ఉంది అలా ఉంటుంది కొన్నిసార్లు. అంటే ఇప్పుడు ఎందుకు అడిగానంటే నిన్న ఒక జర్నలిస్ట్ ఒక మాట అడుగుతున్నప్పుడు అట్ ద సేమ్ టైం మీరు ఒక కంపారిజన్ లాగా ఒకటి చెప్పారనమాట. బట్ అది బయటికి వెళ్ళేది వేరేలా పోర్ట్రేట్ అయింది. తమ్నెయిల్స్ కావచ్చు, మీడియాలో కావచ్చు. మళ్ళీ అంటే మీరు ఏంటంటే నేను ఇది అని చూపించుకొని ఇప్పుడు మీడియా ముందు కూడా అదే చెప్దామని వచ్చారు. అది వేరే లెవెల్లో వెళ్ళింది అనమాట. సో నెగిటివ్ గా వేరే రకంగా తీసుకెళ్ళారు. మీడియా చేసే స్టంట్స్ తెలుసు ఎలా ఉంటుందో అందరూ అన్ను. కొంతమంది ఏం వైరల్ అవటానికి కోసం ఏదో దాన్ని అమ్మ అన్నామంటే బొమ్మ అని చెప్పి పోర్ట్రేట్ చేసి అది తీసుకెళ్తారు. అవునా కదా. ఇప్పుడు బయట చూసే వ్యూవర్స్ కూడా ఎలా చూస్తున్నారు? భక్తి ఛానళ్ళు మంచి సూక్తులు ప్రవచనాలు చెప్తుంటే వినటం కన్నా కూడా కాంట్రవర్సీలు కొట్టుకుంటాం, బాగా తొందరగా రీచ్ అవుతాం, అంతే కదా. మంచి గడవ దాటే లోపల చెడు ఊరంతా వెళ్ళిపోవచ్చు అసలు. సో అదే వాళ్ళు ఏంటి, వాళ్ళు బతుకు తెరువు కోసం ఇలా రకరకాల చీప్ ట్రిక్స్ వాడుతుంటారు. ఇప్పుడు ఆమె అడిగిన క్వశ్చన్ ఒక జర్నలిస్ట్ వాల్యూస్ ఉండాలి, జర్నలిజం వాల్యూస్ లేవు. ఆమె అడిగిన క్వశ్చన్ ఏమన్నారు? మీకు హెయిర్ ఉంది కదా, అయితే మీకు హెయిర్ లేదు, గుండె అంకులు అంటే మీకు ప్రాబ్లం ఏంటి, మీరు ఎందుకు అని అంటే ఆ పరిస్థితులు ఉంటే అర్థమవుతుంది. ఒక ప్రాక్టికల్ గా ఒక చిన్న ఉదాహరణ ఎగ్జాంపుల్, ఒక 30 సెకండ్లు ఆ ప్లేస్ ఉంచేటప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ రియాక్షన్ చూసారు కదా. అది మరి 30 రోజులు నేను అనిపించినప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు? ఈ డబుల్ స్టాండర్డ్స్ దేనికి? అందరికి అదే రకంగా ఉండాలి కదా, సమన్వయంతో మనం స్టాండ్ తీసుకోవాలి కదా. అది సార్ హరీష్ గారు ఏం చూపిద్దామని వెళ్ళారు. బట్ ఇంకోటి ఆడవాళ్ళు నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తాను అక్కడ. తర్వాత అమ్మా మిమ్మల్ని మీరు కూడా అక్కడ ఉన్నారు కదా, మళ్ళీ సెల్ఫీ చూస్తారు కదా, అన్నారే అరే చాలా క్యూట్ గా ఉన్నారని అన్నాను. ఓకే సెల్ఫీ సార్ ఇది మాకు చెప్పమన్నారు, సెల్ఫీ తీసుకున్నారు, ఇవన్నీ మరి ఎందుకు చూపించాలా? అదే చెప్పట్లా, కాంట్రవర్సీతో కడుపు నింపుకుంటున్నారు అంతే. అది ఎంతవరకు మంచిది, ఒంటి పడుతుందో అని ఒకటి ఆలోచించాలి. కొంచెం ఎథికల్ ప్రాక్టీస్ ఉండాలి, జర్నలిస్ట్ వాల్యూస్ కూడా మెయింటైన్ చేయాలి, సింపుల్. సో హరీష్ గారు అంటే జనరల్గా హౌస్లోకి వెళ్ళే ముందు ఒకటి అనుకుంటారు, ఇది చూపించాలి, ఇలా నేను ఉండాలి అని. బట్ హౌస్ నుంచి బయటకు వచ్చేసరికి మనకు తెలుసో తెలియకో పాజిటివ్ ఆర్ నెగిటివ్ మనకు వచ్చేస్తుంది తెలియకుండా. సో మీరు వెళ్ళే ముందు ఒకటి అనుకున్నారు, వచ్చే టైంలో వేరేలా వచ్చారు. సో మీకు ఎలా అనిపించింది? వెళ్ళేటప్పుడు నాకు నాలాగా వెళ్ళా, వచ్చేటప్పుడు నేను కాని మనిషిగా బయటకు వచ్చా. అర్థమైంది మీకు? ఓకే అర్థమైంది. వెళ్ళేటప్పుడు నాకు నాలాగా వెళ్ళారు, వచ్చేటప్పుడు రెడ్ ఫ్లవర్ అన్న ముద్ర వేయించుకున్నా. గుండంకులు అసలు విషయమే కాదని బాడీ షేమింగ్ చేస్తే కూడా అందరూ సమర్థించారు, అలా ముద్ర వేయించుకున్నాను. తర్వాత అమ్మాయిలు హీనంగా చూస్తారన్నారు, హైజీన్ గా ఉండరన్నారు, బాత్రూమ్ లోకి చూసినట్టు నాకు నేను ఎలా ఉన్నానో లేదో అదే అన్నారు. తర్వాత 3 అమ్మాయిలు అన్నట్టు పోర్ట్రే చేశారు. ఇన్ని 5 అబాండాలు పడి వచ్చా బయటికి. సో నాకు నాలా రాలేదు. ఓకే చెప్తా. మళ్ళీ మోస్ట్ మిస్అండర్స్టూడ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే నేనే. అదే చెప్పలా. మరి అందరూ చూస్తూ వీక్షకుల ఎందుకు చూస్తూ ఉండిపోయారు, హౌస్ లో మెంబర్స్ కానీ లేదంటే బయట ఆడియన్స్ కానీ, మీకు అర్థం కాలేదా? అది అండ్ అంటే ఎమ్మాన్యూని చూసుకుంటే ఎక్కడ కామెడీ చేయాలన్నా, ఎక్కడ గేమ్ ఆడాలన్నా అంటే చాలా జాగ్రత్తగా ఆడుతున్నారని అనిపిస్తుంది. సో మీరు చూస్తే ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఎవరు జెన్యున్ కాదనేది తెలిసిపోద్ది. సో ఈ 4 వీక్ జర్నీలో సో ఎమ్మాన్యూల్ నుండి మీరు ఏమనుకుంటారు? జెన్యున్గా ఆడుతున్నారా? అంటే వీక్షకులు ఏం కోరుకుంటున్నారు, ఎంటర్టైన్మెంట్ అది ఇస్తూ సక్సెస్ఫుల్ గా ఇంతకుముందు ఒక రైతు బిడ్డ చేశాడు కదా, ఆ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు నాకు అర్థమైంది.
సార్ అంటే ఇప్పుడు మీరు అప్పుడు రైతు ఒక పుష్పం ఇచ్చారు, ఈయన కామెడీ పుష్పం ఇస్తున్నారు. ఆయన మంచి కామెడీ టైమింగ్ ఉంది, హ్యూమర్ ఉంది, దాన్ని కాదని అన్నా. కానీ మంచి వాళ్ళు వేరు, స్వతహాగా మంచితనం నటించడం వేరు. నటిస్తున్నారు నాకు అనిపిస్తుంది. నటించకపోతే సరే ఓకే, సేఫ్ గా ఆడుతున్నారు, గుడ్ బుక్స్ ఉండాలని అనుకుంటున్నారు. ఇలా చెప్పుకుందాం. ఇప్పుడు అమ్మ తప్పు చేసినప్పుడు అమ్మకి ఎందుకు మనం క్వశ్చన్ చేయట్లా? తనలో ఉన్న షేడ్ యాంగిల్స్ మీకు రెండు సందర్భాల్లో చూస్తుంటారు. ఓకే, ఒకసారి నా విషయంలో వచ్చినప్పుడు, ఇంకోసారి మనీష్ విషయంలో తను కెప్టెన్సీ పోయినప్పుడు. ఈ ఫైర్ ఇంటెన్సిటీ మిగతా టైంలో ఎందుకు కనపడట్లా? మిగతా వాళ్ళ మీద కూడా ఎందుకు కనపడట్లా? స్టాండ్ తీసుకున్నప్పుడు నిజాయితీ మనిషి, నికార్సైన మనిషి అన్నప్పుడు అన్ని చోట్ల స్టాండ్ తీసుకోవాలిగా. నేను ఒక పెద్ద స్టేట్మెంట్ మాట్లాడా, సంజన అలా చేసినప్పుడు మళ్ళీ చూసారు నోటికాడ తిందాం అనుకుని పెట్టిన గుడ్లు తీసుకెళ్ళిపోయినప్పుడు దొంగతనం చేసినప్పుడు నాకే తెలిసింది, అవునా కదా? అన్నప్పుడు అన్నా మా మమ్మీ ఉన్నా కూడా బయట పంపించేస్తాను అన్నానా లేదా? ఇది నా కన్విక్షన్. అంటే మా మదర్ ఎంత ప్రేమిస్తానో, తప్పు చేసినప్పుడు మా మదర్ అయినా సరే నేను స్టాండ్ తీసుకుంటా. ఇమాన్ ఏం తీసుకోరు? అలా చాలా సార్లు ఇమాన్ స్టాండ్ తీసుకోరు కదా. ఇప్పుడు మీకు అలాంటి కంటెస్టెంట్ అబ్బో వాళ్ళే కామెడీ చేస్తున్నారా, టాస్క్ బాగా ఆడుతున్నారు, అలాంటి కంటెస్టెంట్ గెలవాలని కోరుకుంటే మీరు గెలిపించుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. అండ్ మాస్క్ మ్యాన్ అనే వ్యక్తి వెళ్ళేటప్పుడు ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఉన్న వాళ్ళ మాస్క్లు అన్నీ తీస్తారని నేను, బట్ వచ్చేటప్పుడు కొంతమంది ఏంటంటే ఆయన మాస్క్ తీసి పంపించారు అని అంటారు. దీనికి మీరు ఏం చెప్తారు? నా మాస్క్ తీసి పంపించారా? అరే నేను అసలు మాస్క్ వేసుకుని మొహానికి క్యారెక్టర్ కాదు, నాకు నాలానే ఉన్నాను. నా మీద ఇంకో దొంగ ముద్రలు వేసి పంపించేశారు, తప్పుడు ముద్రలు వేసి పంపించేసారు, వచ్చేసారు నేను. కానీ మాస్క్ వేసుకున్న వాళ్ళు చూసి మాత్రం వీళ్ళు జాతరలో తిరణాల పిల్లల మీరందరూ వ్యూవర్స్ చూసి చప్పలు కొట్టితే భలే వేస్తున్నాడు జోకర్ అనుకున్నాడు. ఆ జోకర్ వెనకున్న మనిషిని మీరు గుర్తించలేనప్పుడు నేనేం చేయలేను. ఓకే, మాస్క్ వేసుకున్న వాళ్ళు క్లియర్ కనబడుతున్నారు, నేను చెప్తున్నాను, మీకు కూడా కనబడుతున్నారు. రాను రోజులు మీరు చూస్తారు. జనరల్ గా మాస్క్ వేసుకొని ఎవరెవరు ఆడుతున్నారని మీరు అంటారు. మీకు కూడా దేవుడు తెలివితేటలు ఇచ్చి ఉంటాడు కదా. మీకు కొంతమంది అనుకుంటాను, మీరు అనుకుని ఉంటారు కదా, మీరు నన్ను హోస్ట్ అడుగుతున్నారు కదా, అసలు మీకు ఎంత ధైర్యం ఉందో చూద్దాం. మీరు పేర్లు తీసుకుని ఇప్పటి వరకు అందరి పేర్లు చెప్తూనే ఉన్నా, అన్ని ఇంటర్వ్యూస్ మీరు 1 by 1 చెప్పండి. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుంచి చెప్పాలా, నా పాయింట్ ఆఫ్ నుంచి చెప్పాలి? 2 పాయింట్స్ చెప్పండి మీరు. తర్వాత అక్కడ ఉన్న కంటెస్టెంట్ గా నా పాయింట్. ఎందుకంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఎందుకన్నానంటే మేము 1 hour చూస్తున్నాం, సో మాకు 1 hour నుండి తెలిసిందే మేము చెప్తాం. 24/7 కూడా వస్తుందని చెప్పి అంటున్నారు కదా. 24/7 వస్తుంది కానీ మేము అది చూసుకుని ఉండలేం కదా. సో ఇప్పుడు 24/7 లో కూడా అన్ని కెమెరాస్ అన్ని సార్లు అందరి మీద చూపించి ఇవ్వరు కదా, ఎక్కడ ఏం జరుగుతుందో అది చూపిస్తారు కదా. సరే ఓకే, కొన్ని పేర్లు తీసుకుందాం. ప్లీజ్. సంజన గారు, ఆమె మాస్క్ వేసుకుని తన ఒరిజినల్ పర్సనాలిటీ చూపించకుండా ఆడుతున్నారు, కంటెంట్ క్రియేట్ చేయడం కోసం ఏదో ఒకటి చేసి లైమ్ లైట్ లో ఉండాలి, కనపడాలి ఫుటేజ్ అని చెప్పి చేస్తున్నారు అని అంట. లేదు మాస్క్ వేసుకోలేదు అనుకోతే ఆమె రియల్ పర్సనాలిటీ అంటే మాత్రం చాలా డేంజరస్ పర్సనాలిటీ, అవునా కదా? ఓకే, అంటే అది మాస్క్ వేసుకుని చేస్తున్నారంటే ఒక వరకు డ్యామేజ్ అవుతుంది. లేదు రియల్ పర్సనాలిటీ అంటే మాత్రం చాలా డేంజరస్ అది. ఓకే, ఫ్లోరా గారికి ఆమెకి స్టాండే లేదు. ఇప్పుడు ఆమె ఒకళ్ళ నీడలో బతుకుతున్నారు, ఆమె షాడో లాగా. కానీ ఆడియన్స్ ఎందుకు ఉంచుతారంటారు? అంటే ఎందుకన్నానంటే ప్రతి వీక్ ఒక కంటెస్టెంట్ బయటకు వచ్చేస్తుంటే ఎలిమినేషన్ అయినప్పుడు మా షాక్తో పాటు లోపల ఉన్న వాళ్ళు కూడా షాక్ అయ్యారు అనమాట. మీరే అన్నారు కదా, మనీష్ కావచ్చు, మీరు కావచ్చు, ప్రియా గారు కావచ్చు, ఎవరైనా. సో ఎందుకు అంటున్నారని అంటే ఫ్లోరా ఈ సీజన్ కాకుండా రాబోయే ఒక 10 సీజన్లు కూడా ఆమె బయటికి రాకుండా ఎలిమినేట్ అవ్వకుండా ట్రోఫీలు కొట్టుకుంటూనే ఉంటారని నాకు అనిపిస్తుంది. ఎందుకని అంటే ఆడియన్స్ మీరు చూసారు కదా, జస్ట్ ఏమో ఆమెకి ఏదో అంటే ఫెవికాల్ బంధం లాంటిది ఉన్నట్టుంది లోపల, బయటికి రాదు. అతీత శక్తులు ఏమైనా ఉన్నాయంట? అతీత శక్తులు కూడా ఉండాలి ఆమెకి. లేదా బాత్రూమ్స్ బాగా కడుగుతున్నారు, పని చేస్తున్నారు కాబట్టి హౌస్కి అవసరం అని చెప్పి పర్మనెంట్ ఉంచేసి ఉండొచ్చు లోపల. రైట్. బర్నీ గారు, రేలంగ మావయ్య ముసుగులో ఉన్న ఒక శకుని మామ. అక్కడ అదే అన్నారు, ఇక్కడ అదే. అరే నేను ఇక్కడ ఒకటి మాట్లాడి అక్కడ ఒకటి మాట్లాడాను కదా, అంతే సార్. సో తనుజ గారు మాస్క్ లో నాకేం కనబడట్లేదు, కానీ ఆమె పర్సనాలిటీ నాకేమనిపించింది అంటే కొంత నాలాగే హావభావాలు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫరెంట్ ఫేస్ కొంచెం సీరియస్ ఫేస్ లాగా కనబడుతుంది. ఓకే, అలాగే ఏంటంటే షార్ట్ టెంపర్, కొంచెం సహనం తక్కువ. బట్ అట్ ద సేమ్ టైం నాకు ఆమెకున్న తేడా ఏంటంటే నేను ఓటమిని కూడా స్పోర్టివ్గా తీసుకుంటా, ఆమె తీసుకోరు. స్టార్ టాస్క్ లో మీరు చూస్తుంటే ఓడిపోయినా కూడా మేము చేసాం, 2 rounds చేసాను, ఆర్గ్యూ చేశారు, వితండవాదం చేశారు. ఓకే, తప్పు చేసినప్పుడు ఆమోదించాలి. అలాగే కింద నుంచి వెళ్తూ సుమన్ గారు ఇద్దరు చేసినప్పుడు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఏదైతే ఉందో కింద నుంచి వైర్ ఏదైనా రోప్స్ కింద నుంచి వెళ్ళిపోయి టైర్ల మీద కాలేసి వెళ్ళి తర్వాత ఆ బ్రిడ్జ్ దాటాలన్నప్పుడు 1కి 5 సార్లు చెప్పిన అక్కడే ఉన్నా, 1కి 5 సార్లు రూల్స్ చెప్పినా కూడా ఆమె రూల్స్ వినిపించుకొని తను తప్పు చేసి అది ఆ టాస్క్ లో డిస్క్వాలిఫై అయిపోతే సుమన్ శెట్టి గారు కామ్ గా ప్రశాంతంగా ఉన్నారు, యాక్సెప్ట్ చేశారు. ఆమె మాత్రం తను పెద్ద రాద్ధాంతం చేశారు కదా.
ఓడిపోయినా సరే ఓటమి గ్రేస్ఫుల్ గా తీసుకోవాలి, మన తప్పు ఉన్నప్పుడు. లేదా అవతల వాళ్ళు బాగా ఆడినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. అలా కాకుండా తీసుకోకుండా రాద్ధాంతం చేసి ఏం చేసినప్పుడు ఏమవుతుంది అలాంటి పర్సనాలిటీలు కష్టం. సుమన్ శెట్టి గారు టాస్క్లు ఆడతారు, నామినేషన్స్ లో పాయింట్స్ బలమైన 15 పాయింట్స్ పెట్టలేరు. రీతు చెడుగుడు ఆడుకుంది కదా ఆవిడ, మీరు చూసారు కదా. అరే మనీష్కి ఏం పెట్టారు పాయింట్స్, బాబాయ్ నువ్వు అలా చూసావు కదా నచ్చలేదని చెప్పి పాయింట్ పెట్టారు. ఇదే నామినేషన్స్ కి. ప్రియాని ఏమన్నారు, అమ్మా నన్ను నా దొంగతనం చేసావని అడిగావు నాకు నచ్చలేదని. ఇదే ఈ పోల్కా కూడా ఫీల్ అవుతుంది పాయింట్స్ కి. పోల్కా పాయింట్స్ లో కూడా లేదు. ఇలాంటి పాయింట్స్ పెడతారు ఎవరన్నా? పాయింట్స్ పెడితే జాయింట్స్ కదలాలి, అవునా కదా? అలా ఉండాలి. అలా లేవు కదా. ఇప్పుడు ఇంకో మనిషి అంటే ఆయన అంటే ఆయన మీ దగ్గర మంచిగా ఉండాలి, పక్కన వాళ్ళ దగ్గర మంచి, అందరి దగ్గర మంచిగా. నాకు సన్నిహితంగా ఉన్నా, నాకు క్లోజ్ గా ఉన్నా కూడా నేను చెప్తున్నా కదా, సేఫ్ గేమ్ ఆడొద్దు. ఎందుకంటే మీకు హౌస్ లో మన ఇద్దరులో ఎవరిది బాగుంది టీ షర్ట్ అంటే ఆయన చెప్పరు. ఎందుకంటే అమ్మో చెప్తే ఒకరు చెప్తే ఒకరి దగ్గర శత్రుత్వం వచ్చేస్తుంది అని చెప్పి చెప్పరు. కాబట్టి మనం లాస్ట్ వీకెండ్ దాంట్లో కూడా చెప్పంటే కూడా ఆయన కంప్లైంట్ చెప్పండి కాంప్లిమెంట్ చెప్తుంటారు. ఓకే. సో కాబట్టి అది కరెక్ట్ కాదు. ట్రూ పర్సనాలిటీ కనబడట్లే కదా. ఆయన ఏం మార్చుకుంటే బెటర్ అంటారు? ఒపీనియన్ నిజాయితీగా ముసుగు లేకుండా మొహం మీద చెప్పాలి. ఓకే. చెప్పినప్పుడు నువ్వు ఫేక్ గా ఉన్నట్టే, మాస్క్ వేసుకున్నట్టే కదా, సేఫ్ గేమ్ ఆడుతున్నట్టే కదా. కళ్యాణ్కి వచ్చేప్పటికి ఏంటంటే పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్, కానీ కొంచెం రిలేషన్స్ ఆ ముసుగులో మాయలో పడిపోయి తన ఇండివిజువాలిటీ ఇండిపెండెన్స్ విషయం కోల్పోతా. ఇంకోటి అడగాలనుకున్నా, ఈ ట్రయాంగిల్ అనేది నిజంగా నడుస్తుందా? ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో తెలియదు. నాకు మాత్రం బీపీ యాంగిల్ మాత్రం వచ్చేది నాకు మాత్రం. అది ఎందుకనే అంటే చూసినప్పుడు నేను చాలా సీజన్స్ చూసాను కదా, చాలా సీజన్స్ చూసా కదా. ఆ సీజన్స్ లో ఇప్పటి వరకు యాంగిల్స్ నడిపించిన బయటకు వచ్చి నాకు ఆ యాంగిల్స్ మెయింటైన్ చేశారా? లేవు కదా. అందుకనే ఆర్గానిక్ గా ఫామ్ అవ్వాలి ఏ రిలేషన్ అయినా సరే. ఇప్పుడు వీళ్ళందరూ చిన్నపిల్లలు కాదు కదా, బయట కూడా చాలా ఉండుంటాయి కదా. బయట నుంచి వచ్చినాక బయట ఏమో లేవా, ఇక్కడికి వచ్చినాక ఫామ్ అయిపోతాయి అమ్మాంతో. నాకు అదే అర్థం కావట్లా, విడ్డూరంగా ఉంటుంది. అది మీరు ఎవరి గురించి అడిగినా కూడా అదే చెప్తున్నా. రిలేషన్స్ అయినా కూడా నా ఉద్దేశం ప్రకారం నేను లైఫ్ లీడ్ చేసే విధానంగా అయితే చూస్తే టైం తీసుకోవాలి. ఏదైనా ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి కదా, అంతే సింపుల్. సో ఒక నిజంగా ఆర్గానిక్ జెన్యూన్ ఉంటే వెరీ గుడ్, బయటకు వచ్చినాక అదే మెయింటైన్ చేస్తే సూపర్. రీతు గారు డ్రామా క్వీన్ లా ఫీల్ అవుతా. ఆ మనిషి ఫిజికల్ గా స్ట్రాంగ్ పర్సన్, నామినేషన్స్ లో పాయింట్ పెట్టే విధానం బాగుంటది, స్ట్రాంగ్ వాయిస్ రేస్ చేస్తారు ఆవిడ, కొన్నిసార్లు ఒపీనియన్ పెట్టే మనిషి. బట్ ఓటమి పాలైనప్పుడు మాత్రం ఆ డ్రామా చేసేసి ఆమె నచ్చపోతే నేను అన్లక్కీ అని చెప్పి అది చేసి ఇది రాద్దాం చేస్తారు. నిజంగా లక్కీ పర్సన్ అందరికన్నా ఆమె ఎక్కువ. చక్కగా వెళ్ళి సీక్రెట్ రూమ్ లో చక్కగా తినొచ్చారు, తర్వాత చికెన్ ముక్క తీసుకుని పరిగెత్తుకుని వచ్చేసేసి పవన్ పెట్టారు. ఏది ప్రోటీన్ తాగుతాడు, అన్ని తింటారు, పవన్ పెట్టారు. బలహీనంగా ఉన్నా నేను నాకెందుకు పెట్టలేదు అడగల. ఇప్పుడు టైం వచ్చిన సందర్భం చెప్తున్నా నేను. అనిపిస్తుంది సార్ లోపల అలా, అంటే కొంతమందికి ప్యాంపరింగ్ చేయడం గానీ కనపడుతుంది కదా. ఇంకా చాలా జరిగినాయి, స్పెషాలిటీ చూపించడం గానీ, స్పెషల్ ఇంట్రెస్ట్. అరే ఈవిడ గారు మేనిఫెస్ట్ చేస్తారు, ఈయన మాత్రం తీసుకొచ్చి ఆ ఫీస్ట్ ఇస్తుంటారు, వీళ్ళు కెప్టెన్ అయిపోతారు. మీకు కనపడుతుంది కదా, నాకు కూడా కనపడుతుంది. కొన్నిసార్లు నేను చూడడం కూడా మీకు కెమెరా క్యాప్చర్ చేసి చూపిస్తుంటది కదా, మీరు ఇంకా ఎక్కువ చూస్తుండొచ్చు ఏమేమి జరిగినాయో. సో బట్ ఏంటంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ అంటారు. నేను నా చిన్నప్పటి నుంచి అలాంటి ఫ్రెండ్షిప్ ఎప్పుడు చేయాలి. నేను హరితకి తినిపిస్తాను. నేను ఇవాళ రోజు ప్రతి ముద్ద తను ప్రతిసారి తినే ముందు ముద్ద పెట్టి తినిపిస్తాను. అలా ముద్దలు తినిపించడానికి నాకు కొన్ని సంవత్సరాల టైం పట్టింది. అది మరి కొంతమంది నెక్స్ట్ డే నువ్వు తినిపించేస్తారేమో, నేనైతే అలా చేయను, నాకు ఎందుకు. సో అది కరెక్ట్ అనుకుంటే ఓకే ఫైన్. రీతు గారు ఏం మార్చుకుంటే కరెక్ట్ అంటారు? ఎందుకంటే ఇక్కడ నుండి ఓటమి ఏదైతే ఉందో, ఓటమి పాలైనప్పుడు అన్లక్కీ అనుకుంటాం మానేసేసి స్పోర్టివ్ స్పిరిట్ గా తీసుకొని ఫైట్ చేసి కొంచెం ఆ ఎమోషనల్ గా ఆ ట్యాంట్రమ్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అది చూపించుకొని ఉంటే బాగుంటుంది. తర్వాత అవి ఎంత జెన్యూనో నాకు అర్థం కావట్లా. అండ్ అగ్ని పరీక్షలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటే మీ పేరు కానీ, దమ్ము శ్రీజ కానీ, కళ్యాణ్ కానీ ఇలా పేర్లు వచ్చాయి. సో వీళ్ళు హౌస్లోకి వెళ్ళేసరికి చాలా డల్ అయిపోయారు. సో ఎందుకు ఈ చేంజ్ ఎక్కడ జరిగింది అంటారు? ఎందుకని డల్ అయిపోవటం కాదు, మీరు ఫస్ట్ వీక్ మీరు అబ్జర్వ్ చేస్తే మాకు టాస్క్ ఆడే స్కోప్ లేదు. ఎందుకని టెనెంట్స్కే టాస్క్లు ఉన్నాయి. ఓకే. ఫస్ట్ వీక్ మాకు లగ్జరీ లైఫ్ ఇచ్చారు. అవును. సో అందుకే మీకు కనపడలేదు ఫస్ట్ వీక్. తర్వాత ఈ టాస్క్ వచ్చేటప్పుడు మాకు టాస్క్ ఆడే స్కోప్ కనపడలేదు. అందుకనే మీకు స్ట్రాంగ్ గా కనపడలేదు. ఇప్పుడు మీరు చూడు కళ్యాణ్ ఈ వీక్ టాస్క్ ఆడేప్పటికి బలంగా కనపడుతుంది, అవునా కదా? నామినేషన్స్ పాయింట్ పెట్టాల్సి వచ్చినప్పుడు అప్పుడు మాట మాత్రం వినపడుతుంది. ఆ మాట ఇంటెన్సిటీ ఎంత బాగుంది అనేది మీకు అర్థమవుతుంది, అవునా కదా? దమ్ము శ్రీజ అంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉండడానికి ట్రై చేస్తుంది అంటారా? ఎందుకంటే ఫస్ట్ వీక్ ఎవరు అనుకున్నారో వాళ్ళకే సపోర్ట్ చేసి కూడా కెప్టెన్సీ ఇచ్చారనమాట. నాకు అదే కంప్లైంట్ ఉంది. దమ్ము శ్రీజ మేము బలహీనంగా వీక్ అయిపోయింది కారణం ఏంటంటే, మనం ఎప్పుడైనా సపోర్ట్ చేసే రాజకీయాల్లో కానీ బయట కానీ ఎప్పుడైనా సపోర్ట్ చేసేటప్పుడు ట్రూ డిజర్వింగ్ కంటెస్టెంట్ కాదని ఆలోచించాలి. అరే కెప్టెన్సీ కోసం
తీసుకెళ్లి ఆమెని సపోర్ట్ చేసి, అన్ఫార్చునేట్లీ అసలు నేను కెప్టెన్ అవ్వాల్సింది ఫస్ట్ వీక్. కళ్యాణ్ మిస్టేక్ ఏదో జరిగడం వల్ల నేను అవుట్ ఆఫ్ రేస్ అయిపోయాను. నేను అది కూడా చూసారా, నేను ఇమాన్యుయల్ లాగా గత్తర చేయలేదు నేను, అవునా, గోల్ చేయకుండా చక్కగా డీసెంట్ గా నేను సంచాలకులు అడిగాను, సంచాలకు చెప్తే ఓకే సాటర్డే రోజు మాట్లాడుకుందాం అనేసి ఆపేశారు. అయిపోయింది. అవును, ఎందుకంటే ఒకవేళ చూపిస్తారు, ఒకవేళ సంచాలకు తప్పు అయితే చూపిస్తారు అని చెప్పి వదిలేసేస్తాను నేను. అది చెప్పలేదు విత్ డిగ్నిటీ, అవునా కాదా. కానీ శ్రీజ వల్ల ఏమైంది, సంజన కెప్టెన్ అయింది. అదే నాకు చెప్పట్లా, ఎవరినో అర్హత లేని వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే కెప్టెన్సీ రూమ్ లో కెప్టెన్ గా దొంగతనం చేయటం, ఇంట్లో నాన్ సెన్స్ అవ్వలేదు. అదే మనం సపోర్ట్ చేసేప్పుడు ఎలాంటి సపోర్ట్ చేస్తాం తెలియదు. తర్వాత అదే శ్రీజ ముందే ఏమైనా చీప్ గీప్ అని అన్న శ్రీజ ఆమె సపోర్ట్ చేయడం ఏంటో, ఆమె గేమ్ చూడాలనుకుంటా నాకు కెప్టెన్ చేయటం, తర్వాత మళ్ళీ ఆమెతో గొడవ పట్టడం, ఇవన్నీ నాకు ముందే ఎన్నుకునేటప్పుడు సరైన వాళ్ళకి సపోర్ట్ చేయాలి. టెన్నిస్ ఎవరైనా చేస్తే సరిపోయేది కదా, చేయలేదు. ఆటోమేటిక్గా టేబుల్స్ టర్న్ అయిపోయినాయి కదా. అవును, ఒక రాంగ్ పర్సన్ ఫస్ట్ కెప్టెన్ అయి కూర్చో. జనరల్ గా తర్వాత స్టాండ్ తీసినప్పుడు కూడా తుత్తర నిజమే, ప్రతిదానికి టోన్ వేసుకుని ఇరిటేటింగ్ గా, కానీ టాస్క్ ఆడేటప్పుడు మొత్తం ప్రాణం పెట్టి ఆడుతుంది చాలా బాగా. కానీ ఒక 5 minutes ముందు ఉంటారంట కదా చేసేయాలి. తుత్తరతో ఏంటంటే చాలాసార్లు స్టాండ్ తీసుకుంటారు, అవతల విషయం స్టాండ్, తన విషయం వచ్చి స్టాండ్ తీసుకోవాలి. దివ్య విషయంలో వీళ్ళిద్దరు తోడుదొంగల్లా బట్టలు దాచేసినప్పుడు నేను ఆ రోజు సీరియస్ అయినప్పుడు వచ్చి ఇది ఈవిడే, అరే నేనే చేశానండి, ఇంత సీరియస్ అవుతాను అనుకోలేదు, ఇంతవరకు వెళ్తాను అనుకోలేదు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్తే ఆ మీద చాలా గౌరవం ఉండేది కదా, అప్పుడు ఎందుకు చెప్పలేదు. అది శ్రీజ కన్వీనియంట్ గా ఉండకూడదు. నేను ప్రతి దాంట్లో స్టాండ్ తీసుకుంటానే, అనవసరం విషయాల్లో ప్రతి దాంట్లో ఏలిపెట్టి జోక్యం చేసుకుంటాం, అవసరం విషయాల్లో పక్కకి కూర్చుంటే జోకర్ అయిపోతారు. అంటే ఒకసారి చేస్తే తప్పు అంటారు, ప్రతిసారి అదే జరుగుతుంది. ఎందుకంటే ఇంకో టాస్క్ లో కూడా ఫ్లోరా ఆవిడను రీతు గొడవడుకుని ఫ్లోరా గారిని ఒక వీక్ సేవ్ చేస్తారు. ఆ విషయంలో తను తప్పడతానికి లేదు, ఎందుకంటే అక్కడ ఎలా ఉంటుంది అంటే గేమ్ స్ట్రాటజీ ఎవరికైనా ఇండివిజువల్ ఆడాలి, బట్ స్ట్రాటజిక్ గా ఆడుకోవచ్చు. మీరు చూస్తే రీతు చాలా స్ట్రాంగ్, తను 4 balls తీసుకొచ్చేసారు. ఇప్పుడు వేరే వాళ్ళు శ్రీజాకి ఛాన్స్ లేదు, పాపం తను ప్రాణం పెట్టి ఆడింది. పర్సనాలిటీ చిన్నగా ఉన్నా కూడా నిజంగా అసలు దెబ్బలు తగ్గినా కూడా చాలా బాగా ఆడుతుంది టాస్క్ ఆడే విషయం. కానీ అన్ఫార్చునేట్లీ తనకు ఒక బాలే సాధ్యపడేటప్పటికి లేకపోయేప్పటికి ఏం చేసింది, రీతుని ఎదురు వెళ్ళటానికి కోసం ఫ్లోరాకి అంటారు సార్ పిల్లి కొట్టుకున్న కోతి అలా. సో ఫ్లోరా గారికి వచ్చింది, అసలు ఫ్లోరా ఆమె ఎక్స్పెక్ట్ చేయాలి అలా పడతాయని గెలిచారు. పోలే రీతుతో నేను రివెంజ్ ఇలా కాకపోతే ఇలా తీర్చుకోవాలని చెప్పి తీసేసుకున్నారు. దీనివల్ల ఏమైందంటే ఒక రకంగా షోకి కాంట్రిబ్యూట్ చేయని కంటెస్టెంట్ ఆ వీక్ తర్వాత నెక్స్ట్ వీక్ సేవ్ అయిపోయి ముందుకు వచ్చారు. ఇప్పుడు మీరు ఫ్లోరా ఎలా ఆ ఫ్లోర్ లో ఉండిపోయారంటే ఇలాగనే. ఓకే, అదృష్టం లక్ కూడా ఉండాలి కదా. అంటే ఇప్పుడు అది చెప్పాను కదా, లక్స్ కూడా కొన్నిసార్లు, ఎందుకంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా కొన్నిసార్లు లక్ కూడా ఫేవర్ చేయాలి. సో సూపర్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ హరిత హరీష్ గారు ఏం చేస్తారు, ఆడియన్స్ కి ఎలా దగ్గరలో ఉంటారు? ఎందుకంటే మేము సెలబ్రిటీ అనుకునే వాళ్ళని అడగం, ఎందుకంటే సీరియల్ ద్వారా సినిమాల ద్వారా వాళ్ళు అవైలబుల్ ఉంటారు కాబట్టి. మీరు ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా నేను వేరే జాబ్స్ చేశాను, బిజినెస్ చేశాను, అది కాదనుకుని వేరే కొత్త లైఫ్ జర్నీ మొదలు పెట్టాను. సో మెనీ ఇయర్స్ ఆఫ్ స్ట్రెస్ డిప్రెషన్ తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లాగా మీ ముందుకి హరిత హరీష్ గా ఫస్ట్ హరితనే మీరు ఫేస్ ఆఫ్ ద ఛానల్ చూసారు, అంచులో మాస్క్, ఇప్పుడు మాస్క్ ఇస్తాను కూడా జనం మీ అందరూ తెలుసు. నేను హరిత నేనేవాడి సరదాగా ఛానల్ మొత్తం నువ్వే కనబడుతున్నావు, నాకు ఎప్పుడు ఇస్తావు స్క్రీన్ బేస్ అంటే నేను అంటున్నారు. పంకజాబ్ కూర్చుని ఒక ఛానల్లో అందరూ ఇప్పుడు నేనే చూస్తున్నారు కదా. స్టార్టింగ్ మీరు తీయమంటే తీయనన్నారంట కదా, నేను తీయను మీరే. నేను ఏమనుకున్నా అంటే కొంతకాలం ఛానల్ రన్ అయిన తర్వాత కొంచెం అది అయిన తర్వాత నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది, కొంచెం గ్రూమ్ అవుదాం అనుకున్నాను. అంటే ఒక్క మాట, అంటే హరిత గారితో మాట్లాడేటప్పుడు అన్నారు ఫేస్ అది యాక్సెప్ట్ చేయరేమో అందుకని మాస్క్ పెట్టుకుంటారు. ఎందుకని మీరు అలా, అంటే మిమ్మల్ని మీరు డిసప్పాయింట్ చేసుకుంటాం కాదు, నన్ను తక్కువ చేసుకుంటాం కాదు. నేను ఎలా ఉండేవాడిని, ఎంత హ్యాండ్సమ్ ఉండేవాడు, స్మార్ట్గా ఉండేవాడు నాకు తెలుసు, నేను చూశాను కదా. జనం లుక్స్ తో జడ్జ్ కూడా చేస్తారు, అవునా కదా అంటారు. ఫస్ట్ లుక్ ఇస్ బెస్ట్ లుక్ అని అంటారు కదా, అపియరెన్స్ మ్యాటర్ చేస్తుంది. గ్లామర్ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా కదా. దాంతోపాటు అలాగే నిదానంగా నాకు సొసైటీ నుంచి కూడా దూరంగా ఉన్నట్టు జనాన్ని ఫేస్ చేయడం ఇష్టం లేదు కాబట్టి ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల నేను ఆ మాస్క్ తో కాన్సెప్ట్ తో, అది కూడా తెరనికి ఉండాల్సిన మనిషిని హరితకి హెల్ప్ చేయడం కోసం, కొంచెం పుష్ స్టార్ట్ ఇవ్వడం కోసం మాస్క్ అనే కాన్సెప్ట్ తో నేను వచ్చాను. ఒక క్రియేటివ్గా వచ్చాను, అదే బిగ్ బాస్ టీమ్ నచ్చింది, అదే కంటిన్యూ చేసుకుంటూ మాస్క్ అనే పేరు నాకు నామకరణం జరిగిపోయింది. హృదయమానవ తీసుకెళ్తారు మరి, మాస్క్ తీసేశారు. కానీ ఇప్పుడు నమ్ముతారు లేదు, ఇందాక నేను వస్తుంటే ఆటోలో ఒక వేరే ఛానల్కి వెళ్తుంటే ఆ ఛానల్లో ఉన్న యాంకర్తో పాటు వర్షం పడుతుందని కార్ నేను వేరే చోట పార్క్ చేస్తాను. ఎవరు బండి మీద వెళ్తూ ఇలా ఉన్నా కూడా, నేను కళ్ళజోడు పెట్టినా కూడా మాస్క్ మ్యాన్ అన్నారు. భలే అనిపిస్తుంది కదా. ఇప్పుడు నాతో ఎవరో మాట్లాడుతూ సార్ ఇప్పుడు మీకు 2 అద్భుతమైన పేర్లు ఉన్నాయి, హరిత హరీష్, మాస్క్ మ్యాన్ అనే ఒక స్ట్రాంగ్ రికగ్నైజేషన్ వచ్చేసింది మీకు అని అన్నారు. సో క్యారీ చేయడం కష్టం కాబట్టి బట్ క్యారీ చేస్తాను. ఈ మాస్క్ మ్యాన్ అనేది ఇప్పుడు వచ్చేసింది కాబట్టి దాన్ని మీరు ఎలా తీసుకెళ్తారు? హీ మ్యాన్,
ఓకే, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాగా మాస్క్ మ్యాన్ ఒకటి కొత్తది వచ్చేసేసింది. క్యారీ చేయడం ఎలా ఉన్నాను అలా సందర్భంలో లేకుండా ఉంటాను. ఏ సందర్భంలో నేను పెడతారా ఇంకా ఫ్యూచర్లో? పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు పెడతాను. ఇప్పుడు అవసరం లేదు యాక్చువల్గా, సరదా ఇప్పుడు పెట్టుకోవాలంటే పెట్టుకుంటాను. అంటే ఎప్పుడైనా స్పైడర్ మ్యాన్ వచ్చి పిల్లల్ని కాపాడినట్టు సరదా రేపు ఇలా పాత్రలు వచ్చి సరదా చేయాలనుకున్నప్పుడు చేయాల్సి వస్తే డెఫినెట్ గా ఆ మాస్క్ ఏదైతే ఉందో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీరు బయట ఎలా ఉన్నారో లోపల అలానే ఉన్నారు, ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. సో ఇక ముందు కూడా అలానే ఉండండి అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మార్నింగ్ కొంచెం సీరియస్ అయింది, ఏమనుకోదు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, బట్ యువర్ ఎ గుడ్ పర్సన్. థ్యాంక్ యూ. మెయింటైన్ దట్, ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఛానల్ ఆల్సో. థ్యాంక్ యూ.